వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అనేక రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన చర్చలపై ఆపరేషన్ కగారును వెంటనే ఆపేయాలి అని ఏదైతే ప్రతిపక్షాలు ఒక అంశాన్ని లేవనెత్తాయో ఆ అంశం పట్ల గత సంవత్సరం అమిత్ షా ఏదైతే ప్రకటించారో 2026 మార్చి లోపల నక్సలైట్లను లేకుండా చేస్తామని చెప్పారు. ఆ విషయంపై ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్న ఏదైతే కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నదో ఆ కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించిన దాదాపుగా 20,000 మంది సాయుధ బలగాలు ఏదైతే కేంద్ర బలగాలు దానికి సంబంధించిన అనేక ఏజెన్సీస్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆపరేషన్ నిర్వహించి ఆపరేషన్ కర్రెగుట్ట పేరిట కొన్ని రోజుల క్రితం నుంచి వెళ్ళి అక్కడ చుట్టుముట్టారు. గిరిజనులకు సంబంధించిన ఆదివాసీలకు సంబంధించిన అనేక మంది ఇబ్బందులు పాలైనప్పటికీ అనేక సంఘాలు అనేక రాజకీయ పార్టీలు బీజేపీ తప్ప అందరూ దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే ఈ ఆపరేషన్ కగార్ను ఆపేయాలి. ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కేంద్ర కమిటీ కూడా ఈరోజు చర్చలకు వారు కూడా ముంగటొచ్చారు. మేము ఆయుధాలను ఈరోజు వాడి ఈ చర్చలకు మేము సముఖంగా ఎప్పుడైతే తెలిపారో ఆ విషయాన్ని పరిగణించి నీకు తీసుకోకుండా ఈరోజు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే జరుగుతున్న ఈ సమయంలోనే బండి సంజయ్ ఒక్కసారిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మావోయిస్టుల పార్టీతోని చర్చలేంది, ఎన్నో హింసాత్మక సంఘటనలు చేసిన వారితోని చర్చలేంది, అనేక మంది నాయకులను అనేక మంది గిరిజనులను ఎన్పార్లమెంట్ పేరిట చంపిన మావోయిస్ట్ పార్టీతోని మనకు చర్చలేంటి, వారు పూర్తిగా సరెండర్ అయితేనే వారితో మాట్లాడతాం, చర్చలు అనేది ఇష్టం, వారు సరెండర్ అవ్వాల్సిందే అని చెప్పారు. ఇందులో ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే మావోయిస్టులు మా అన్నలే, వాళ్ళు కూడా ఇంతకుముందు మాతోటే ఉన్నారు, వారు మా అన్నలే అని చెప్పారు. అదే విషయాన్ని మనం ఒకసారి ఇటు బండే సంజయ్ చూసినట్టయితే సహాయ మంత్రి క్యాబినెట్ మినిస్టర్ అనేటువంటి బండే సంజయ్ ఏదే మాట్లాడారో ఖచ్చితంగా వారికి సంబంధించిన మాటలు లేవు, ఏం లేవు, తూటాలతోనే వాళ్ళకు సమాధానం ఏదైతే చెప్పారో ఈ విషయంతో అసలు వాస్తవానికి అక్కడ జరుగుతుంది. ఒక విషయం మనం గమనించవలసింది, రాజ్య హింస వేరు, ప్రైవేట్ హింస వేరు. ప్రైవేట్ హింస ఏదైతే చేశారో అనుకుందాం, మనం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కొంతమందిని హత్య చేశారో అనుకుందాం, వారికి సంబంధించిన ఇన్ఫార్ల నేపథ్యంతో కానీ అనేక మంది రాజకీయ నాయకులను కూడా అనేక పోలీసు బలగాలను కూడా చంపేశారనుకున్నాం. అయితే అదే వారు చంపారని మన ప్రతీకార రూపంలో మనం కూడా ఒకసారి చర్చకపోతే మరి దీనికి అంతం ఏంటి? ఈ విషయానికి ఎక్కడారో అంతం ఉండాలి కదా. ఇటు మావోయిస్టుల మధ్య, ఇటు పోలీసుల బలగాల మధ్య, కేంద్ర బలగాల మధ్య ఆదివాసీలు ఏదైతే నలిగిపోతున్నారో ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి ఈరోజు సరి అనే పద్ధతిలో మనకు ఒకసారి చర్చలు అవసరమైతే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ఖాళీ సీతక్క మాట్లాడడం లేకపోతే మా కేటీఆర్ మాట్లాడడం కేసీఆర్ మాట్లాడడం కాదు, దీని మీద సరైన పద్ధతిలో ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఎంతవరకు దీన్ని పురోగతి చెందడానికి తీసుకెళ్లారు, ఎక్కడి వరకు ఈ చర్చలకు సఫలమయ్యారో, ఎంతవరకు కేంద్రాన్ని ఒప్పించగలిగారో, ఈ విషయంపై ఎవరు ఎంత సీరియస్ ఉన్నారో మాట్లాడడానికి మనతోటి ఈరోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతోటి ఉన్నారు. అలాగే మనకు సంబంధించిన ప్రొఫెసర్ అబ్దుల్ గఫూర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అలాగే బల్ల రవీంద్రనాథ్ గారు అంటే హైకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి, అలాగే రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో బల్ల రవీందర్ గారు కూడా మనతో ఉన్నారు, రవీంద్రనాథ్ గారు కూడా. అలాగే గాజర్ల అశోక్ గారు గతంలో ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర సమితికి సంబంధించిన ఒక మెంబర్గా ఉన్నారో గాజర్ల అశోక్ గారు కూడా వారితో ఈరోజు కూడా మనతో ఉన్నారు. అలాగే పీస్ కమిటీకి సంబంధించిన పీస్ డైలాగ్ కమిటీ ఏర్పాటు చేసిన దుర్గా ప్రసాద్ గారు కూడా మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా మనకు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా మనతోటి కొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. మనం ప్రస్తుతానికి మనం ఒకసారి చూసినట్టయితే అంటే వాస్తవానికి బండి సంజయ్ ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడిన అంతర్యం ఏమిటి, ఆయన ఏ విధంగా ప్రెస్ని అడ్రస్ చేసుకుంటూ మాట్లాడారో అదొకసారి చూసడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఒకసారి మా ఇన్పుట్ ఏదైతే ఉన్నారో చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలుపెట్టినాక పెడదాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం హింసకు ప్రతిహింస జరుగుతుంది, అనేక మంది చనిపోతున్నారు, చనిపోయిన వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు, ఎందరు చనిపోయారు ఎందుకు చనిపోతున్నారు అని కూడా తెలకుండానే వాళ్ళు చనిపోతున్నారు.
ఎంతమంది కేంద్రకు సంగిన బలగాలు కూడా అక్కడ అస్వస్థకు గురి అయిన తర్వాత వాళ్ళకు హెలికాప్టర్ల ద్వారా తరలించడం కూడా జరుగుతుంది. వారికి గోప్యంగా ఉంచి వారి రహస్యాలను గోప్యంగా ఉంచి ఈరోజు వాళ్ళకు చికిత్స కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాస్తవానికి మనం చేయవలసిన బాధ్యత ఏంది, మనం ఎలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ చర్చల పట్ల ఒక కేంద్రాన్ని ఒప్పించగలిగే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ఎందువల్ల అంటే మనం చూసినట్టయితే ఒక పక్క భారతదేశం అంతర్జాతీయ సమస్యలతోనే చాలా మటుకు సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని వస్తున్నటువంటి నేపథ్యంలో మనం అంతర్గతంగా ఉన్నటువంటి ఇటువంటి విషయాల పట్ల ఎటువంటి దృక్పథం ఉండాలి అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మనం సమిష్టిగా ఎప్పుడైతే ఒక స్ట్రీమ్లైన్డ్ యాక్టివిటీతో మనం వెళ్తూ ఉంటామో భారతదేశం కూడా ధాటిగా ధీటుగా మిగతా పెద్ద సమస్యల్ని ఎదుర్కోవచ్చు. ఇది నిజంగా చెప్పాలి అంటే గిరిజనుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ రెండు వర్గాలు చేస్తున్నటువంటి భిన్నమైనటువంటి పోరాటాలుగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఇద్దరి ఉద్దేశం కూడా మంచిదే, కానీ ఇక్కడ వాళ్ళ విధి విధానాలు వేరుగా ఉండటం వల్ల, విశిష్టంగా విలక్షణంగా ఉండటం వల్ల వాళ్ళ మధ్య మనం చూస్తున్నటువంటి ఒక భేదం, తారతమ్యం, ఒక ఆంతర్యం మనకు అక్కడ చాలా భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చేయవలసింది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు వర్గాలని కూడా శాంతింపజేసి ముఖ్యంగా చర్చల ద్వారా మనం గనక ఒక మంచి మార్గాన్ని గనక మనం తీసుకొని రాగలిగితే అది ఇరువైపులా కూడా మంచిదని నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే హింస అనేటువంటిది నిజంగా మన భారతీయ సంస్కృతి హింసను ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. అనివార్యమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైతే చర్చలు అలాగే భిన్నమైనటువంటి మార్గాల ద్వారా మనం గనక ఒక పద్ధతిని, శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని గనక మనం క్రియేట్ చేయగలిగి దానిలో హార్మోనియస్గా రిజాల్వ్ చేసుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బీ ది బెస్ట్ పాలసీ విచ్ ఫాల్స్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఇండియన్ థింకింగ్ ఆల్సో. కాబట్టి ఈరోజు మన చర్చా కార్యక్రమంలో వీ హ్యావ్ ఎ డిస్టింగ్విష్డ్ ప్యానల్, కాబట్టి వారందరి యొక్క ఇన్పుట్స్ తీసుకుందాం. ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు తయారు కావాలి. ఆ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అంటే లాజికల్గా, రేషనల్గా, అన్ని వర్గాలకు కూడా యాక్సెప్టబుల్గా ఉండాలి. అటువంటి ఫ్రేమ్వర్క్ తప్పక మనం ఈ చర్చా కార్యక్రమంలో కనుక్కోగలం, అలాగే డెవలప్ చేసుకోగలమని ఆశిస్తున్నాను. సో లెట్స్ గో అహెడ్ విత్ ది డిబేట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధాకర్ శర్మజీ. ప్రస్తుతం మరొకసారి మనం చూసినట్టే బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు బండి సంజయ్ ఏ హోదాలో ఇలా మాట్లాడారు? కేంద్ర సహాయ మంత్రి ఉన్నంత మాత్రాన ఇలాగా మాస్టర్ల చర్చలు అవసరం లేదు, వారికి సంబంధించిన తూటాలే బదలని చెప్తున్నారు. ఈ విషయంపై మనం ఒకసారి బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. బల్ల రవీంద్రనాథ్ గారు ప్రస్తుతం ఏదైతే మనం చెప్పారో, ఇప్పుడు బండి సంజయ్ ఏదైతే చెప్పారో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? బండి సంజయ్, మన బల్ల రవీంద్రనాథ్ గారు. మిత్రులందరికీ స్వాగతం తెలుపుతూ, మిత్రులారా, ఈరోజు బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ చర్చలు అవసరం లేదు, మేము తూటాతోనే సమాధానం చెప్తా అని మాట్లాడడం అనేది చాలా అమానవీయమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్, పాలస్తీనా లాంటి సమస్యలు కూడా చర్చలు, కాల్పుల విరమణ లాంటి తదితర సందర్భాలు ప్రతివ్యూహాలుగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ కేంద్ర కమిటీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పదే 2-3 సార్లు లెటర్లు రాసి మేము చర్చలకు సిద్ధము, మాకు పరిస్థితులు బాగాలేవు, మా నాయకత్వాన్ని కలవడానికి అవకాశం ఇవ్వండి, మేము చర్చలకు అన్కండిషనల్గా చర్చలు చేస్తామనే మాట మాట్లాడుతున్నాం. సరే, ఆయుధం అనే విషయాన్ని పదే పెట్టడాన్ని మనము ఆలోచించాలి. ఎందుకంటే ఆయుధం అనే విషయము చర్చలలో పురోగతిలో వాళ్ళు చర్చించుకుంటారు. వాళ్ళ అత్యున్నత కమిటీకి కలిసిన తర్వాత వారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అనే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చినప్పుడు చర్చలో ఒక ప్రతిపాదనలు తీసుకొని వస్తాము, మేము చర్చలు చేస్తాము అని చాలా స్పష్టంగా 2-3 సార్లు అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించకపోవడం చాలా దారుణం. నిన్న బండి సంజయ్ మాట్లాడడం ఇంకా దారుణం. ఎందుకంటే దేశంలో ఒక ప్రత్యామ్నాయ విలువల కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం, పీడిత ప్రజల కోసం పోరాడే క్రమంలో మావోయిస్ట్ పార్టీ ఇన్నేళ్లు పోరాడుతుంది. వేలాది మంది అమరులను కోల్పోయినా కానీ వాళ్ళు ఏ మాత్రం అది కాకుండా ప్రజల ప్రయోజనం కోసము వాళ్ళ యొక్క ఈరోజు చర్చలకు కూడా సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని బండి సంజయ్ గుర్తించకపోవడం
మరియు కరీంనగర్ జిల్లా ఉద్యమ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే ఒక సామాజిక రాజకీయ ఆర్థిక సమస్య గుర్తించాల్సిన ఈ అంశాన్ని కేవలం మేము ఆయుధంతోనే సమాధానం చెప్తామనే మాట చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, వెంగళరావు కాలం నుంచి కూడా మేము మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు చేస్తామని అంటూనే ఉన్నారు. ఈ రోజు అమిత్ షా గడువు విధించవచ్చు. ఈ గడువు విధించినంత మాత్రాన మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తారనుకోవడము కరెక్ట్ కాదు. ఈ రోజు మనం ఎందుకంటే బండి సంజయ్ ఒక కేంద్ర సహాయ మంత్రి, దట్టు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న క్రమంలో ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయము. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, చర్చలు జరపాలని బేషరతుగా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న కేసీఆర్ సభలో కూడా పెద్ద ఎత్తున ప్రజానికం కూడా విశేష స్పందన కనబర్చింది. ఇట్లాంటి విషయాన్ని ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఏదో చనిపోతున్నారని చర్చలకు రావడం లేదు. ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఆదివాసుల హక్కులను ఎట్లా కాపాడాలి, మధ్య భారతంలో ఆదివాసుల చట్టాలను ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మావోయిస్ట్ పార్టీ కూడా చర్చలకు సిద్ధపడిందని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. ఇప్పుడు మనం ఒకసారి బండి సంజయ్ గారు ఏం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్లే ముందు మనం బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు, ఆ సందర్భం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. పీసీఆర్ కమన్ ప్లే దట్ బెట్. దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాన్ని చెప్పాలి. అరే వరంగల్ జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేసారు, జాతీయ జెండా ఎగరేసి చంపేసారు, అప్పుడు ఇది మాట్లాడలే. వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేసారు, అప్పుడు ఇది మాట్లాడలే. రామన్న గోపన్న చంపేసారు, అప్పుడు ఇది మాట్లాడలే. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు చాలా మంది. శ్రీపాదరావు గారు అజాత శత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు. చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించిన. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మనతో వచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారితో మాట్లాడడానికి ముందు గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు, ప్రస్తుతం ఏదైతే బండి సంజయ్ ఈ మాట అన్నారు, మొత్తం పూర్తిగా లొంగిపోవాల్సిందే అని చెప్తున్నారు. లొంగిపోవాల్సిందే అని. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో అమాయకములైన గిరిజనులను చంపారు వారే కదా అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయంపై యాజ్ ఏ ఎక్స్ మావోయిస్ట్ పార్టీ లీడర్గా మీరేమంటారండి? అందరికీ నమస్కారం. ఎస్ సార్. అంటే ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నదైనా, బండి సంజయ్ తో పాటుగా తెలంగాణలోని కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది, ముఖ్యంగా రుద్రమ రెడ్డి గారు, ఆ తర్వాత ఇవాళ సంగప్ప గారు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడైనా కనీసం రాజ్యాంగ పరిభాష అనేది పూర్తిగా మరిచిపోయి ఒక నియంత్రిత పోకడతో మాట్లాడుతున్నటువంటి వైఖరి స్పష్టంగా కనబడుతున్నది. నేను ఇవాళ ఎక్స్ మావోయిస్ట్ గానే కాదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నాను. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇవాళ బీజేపీ మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుందండి. జస్ట్ వీ కెన్ కంటిన్యూ విత్ ద ఆడియో ఓన్లీ. లీవ్ ద వీడియో అండ్ జస్ట్ కమ్ బ్యాక్ ఇన్ ఆడియో. అశోక్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, వీడియోలో చాలా డిస్టర్బ్ వస్తుంది. మీరు ఆడియో మాట్లాడండి చాలు, అంతే చాలు. పూర్తిగా లేకపోతే ఊరు చేస్తాము తూడు చేస్తాము అనేటువంటి సార్. గాజర్ల అశోక్ గారు, ఒకసారి మీ వాయిస్ కొంచెం ఒకసారి కనెక్ట్ చేసుకోండి సార్, ఇంటర్నెట్ మీ ప్రాబ్లం ఏదైతే సాల్వ్ చేయండి. అప్పటిదాకా మనం ప్రొఫెసర్ హరగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. హరగోపాల్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో బండి సంజయ్ ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇంకోటి ఏంటంటే అతను చాలా క్లియర్గా ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీయే కదా అతని మీద నిషేధం విధించింది, గత పార్టీయే కదా నిషేధించింది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే నక్సలైట్ల మీద నుంచి ఏదైతే నిషేధం విధించబడ్డాదో అది తీసేయండి అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి?
బండి సంజయ్ గారి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమా లేక అది ప్రభుత్వ అభిప్రాయమా అనేది సందేహం ఇంకా ఉంది. కానీ ఆయన ఒక మినిస్టర్గా మాట్లాడుతున్నాడు కేంద్రంలో, ఆయన దట్టు ఆయన హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చేసిన కామెంట్ను మనం జస్ట్ అట్లా ఇగ్నోర్ చేయడానికి లేదు. ఆయన చేసిన కామెంట్ మీద చాలా కొంచెం సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం మాట్లాడిందని కాకుండా కాంగ్రెస్ పార్టీకి శాంతి చర్చలు జరిపినటువంటి చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారు శాంతి చర్చలను దాదాపు తిరస్కరించిన కాలంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎన్నికల ఎజెండాలోని శాంతి చర్చలు ప్రధానమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ ఏమో శాంతి చర్చలు జరుపుతామని, చంద్రబాబు నాయుడు గారేమో శాంతి చర్చలు కాదు అణచివేస్తామనేటువంటి ఎజెండాతో ఎన్నికలకు వెళితే అప్పటి తెలుగు ప్రజలు విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. మావోయిస్ట్ పార్టీ కూడా అప్పుడు చర్చలకు అలా ఈసారి వాళ్ళంతగా వాళ్ళే చర్చలు అన్నారు. కానీ అప్పుడు వాళ్ళని చర్చలకి ఒప్పించడానికి కూడా ఒక దశాబ్ద కాలం పట్టింది. వాళ్ళు కూడా చాలా సమస్యలు చేశారు. శాంతి చర్చల విషయంలో మేము 2 సార్లు వాళ్ళని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎన్నికల తర్వాతనే ఇది ఎన్నికల వచ్చిన మ్యాండేట్ ఏదైతుందో అది ప్రభుత్వానికే కాదు, ఆ మ్యాండేట్ మీకు కూడా అని వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు సరే మేము ఇది ఒక అవకాశం ఉంది కనుక మేము శాంతి చర్చలకు ఒక ప్రయత్నం చేస్తాము అని అట్లా వాళ్ళు అంగీకరించి శాంతి చర్చలకు వచ్చారు. కనుక కాంగ్రెస్ పార్టీకి శాంతి చర్చల గురించి మాట్లాడే ఒక అర్హత ఉంది, నైతిక అర్హత ఉంది. ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చలు జరిపిన వాళ్ళు కాబట్టి. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ శాంతి చర్చల ప్రస్తావన రావడానికి 20 ఏళ్ల క్రితం జరిగిన శాంతి చర్చలు ఏదైతుందో అది రెఫరెన్స్ పాయింట్. ఇవాళ సడన్గా శాంతి చర్చలుగా అది చాలా కాలంగా చరిత్రలో నానినా అని ఇవాళ మావోయిస్ట్ పార్టీ భిన్న కారణాల వలన వాళ్ళు ఇక్కడే తెలంగాణలో ఒక మీటింగ్ జరిగి శాంతి చర్చలు అన్నప్పుడు దానికి స్పందిస్తూ వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధమే అని వాళ్ళు అనౌన్స్ చేశారు. నిజానికి ఒక మేజర్ పార్టీ తాను చర్చలకు సిద్ధమే అనడం అనేది హాఫ్ వే ప్రాబ్లము సాల్వ్ అయినట్టు. కేంద్ర ప్రభుత్వము అంగీకరిస్తుందా లేదా అంటే ఇప్పుడు మొత్తం సందర్భం మారిపోయింది. 20 ఏళ్ళలో సందర్భం మారిపోయింది, ఆర్థిక విధానం మారిపోయింది, అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. కనుక ఈ మారిన సందర్భంలో శాంతి చర్చలకు చరిత్రలో ఏమైనా అవకాశం ఉందా లేదా అనేటువంటి తర్జన భర్జన జరుగుతున్నది. అయితే 20 ఏళ్ల క్రితం కూడా శాంతి చర్చలు ఏ సందర్భంలో జరిగాయి, అది విస్తృత ప్రజాభిప్రాయానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపాయి. ఇప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమే అన్నా కూడా బండి సంజయ్ గారే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము స్పందించిందా లేదా అనేటువంటి అది అనుమానమే. ఎందుకంటే వాళ్ళకు ఒక బలమైనటువంటి భావజాలం ఉంది. వాళ్ళు తర్వాత వాళ్ళ ఆర్థిక అభివృద్ధి నమూనాలో ఖనిజాలు తోవడం అనేది అది ఒక అర్జెంటుగా తవ్వకపోతే దేశం వెనకబడిపోతుంది అని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఖనిజాల మీదనే దృష్టి ఉన్నది. మీరు ట్రంప్ లాంటి వాడు యూక్రెయిన్కి వెళ్ళి మీకు ఆర్మీ సహాయం కావాలంటే మీ వనరులు మీ ఖనిజ వనరులు మాకు అప్పచెప్పాడు అన్నాడు. వాళ్ళు కూడా అన్ని సహాయంగా ఖనిజ వనరులు అప్పచెప్పారు. మీరు అంతర్జాతీయం కూడా ఈ ఖనిజాలు అనేది ఉందో ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రధానమైన అంశంగా అయిపోయాయి. కనుక ఇవాళ ఆదివాసీల విషాదం ఏంటంటే పాపం వాళ్ళు విపరీతమైన సంపద మీద వాళ్ళకి తెలియకుండానే జీవిస్తున్నారు. వాళ్ళకి తెలిసినా వెతుక్కునేవాళ్ళు కాదు. వాళ్ళకి స్వార్థం లేదు, స్వప్రయోజనం లేదు, వాళ్ళకి అక్యుములేషన్ లేదు. వాళ్ళు చాలా సింపుల్గా జీవించేటువంటి వాళ్ళు. కనుక ఆ ఖనిజాలు తీసుకోవాలి అనే దాని మీద బలంగానే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎకనామిక్ టైమ్స్ వచ్చిన ఇంటర్వ్యూలో మేము చాలా వేగంగా ఖనిజాలు తవ్వాలి, కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే దేశ అభివృద్ధి జీడిపి పెరగాలన్నా, రేట్ ఆఫ్ గ్రోత్ పెరగాలన్నా, మన ప్రపంచంలో అదే అంటే అత్యధికంగా ఎదిగిన డెవలప్డ్ సమాజం కావాలన్నా కూడా ఖనిజ వనరులు తీసుకోవడం అవసరం. కాబట్టి ఇది సందర్భం. ఈ ఖనిజ వనరులు అనేటివి ఇప్పుడు అది క్రిటికల్ అయిపోయాయి. కనుక కేంద్ర ప్రభుత్వము ఖనిజ వనరుల విషయంలో చాలా వాళ్ళు గట్టిగా ఉన్నారు. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కానీ అక్కడ ఆదివాసీలు కానీ
అడ్డం వస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు కనుక మేము అడ్డం తొలగించి మేము వనరులని తీసుకుంటామనేటువంటిది వాళ్ళు ఉన్నారు. శాంతి చర్చలని మనము అనడం కానీ పౌర సమాజం నుంచి చర్చ రావడానికి కానీ ఒక ప్రధాన కారణం ఏంటంటే గతంలో కూడా పౌర సమాజం ఒత్తిడి మీదనే వాళ్ళిద్దరు చర్చలో కూర్చున్నారు. ఇవాళ కూడా చర్చలు జరగాలి. శాంతి బండి సంజయ్ గారి అభిప్రాయం ఏంటనే ప్రశ్న కాదు. అప్పుడు కూడా రాజ్యం అలాగే స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు రాజ్యము శాంతి చర్చలు అంటే కూర్చొని దానికి బలం ఉంది, వాళ్ళకు విపరీతమైనటువంటి ఆయుధ సంపద ఉంది, సైన్యం ఉంది, కనుక రాజ్యం అనేది చాలా బలంగా ఉంది. రాజ్యము ఎప్పుడు చర్చలకు వస్తుంది? విస్తృతంగా సమాజ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పౌర సమాజం నుంచి భిన్న సెక్షన్స్ మీరు చర్చలు కూర్చోవాలి, శాంతి చర్చలు జరపాలి అని సమాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తే చరిత్రలో ఒక అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ బండి సంజయ్ గారి అభిప్రాయం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని నేను అనుకోవడం లేదు. అదే అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్లుగా ఉంది. కనుక మనము ఇవాళ చేయగలిగిందల్లా పౌర సమాజాన్ని ఒకటి ఆశాజనకంగా ఈ శాంతి చర్చలు అన్నప్పుడు నాకంత ఇదిగా లేదు. కానీ ఇవాళ సమాజంలో చూస్తే దేశవ్యాప్తంగా స్పందన చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చిన్న జిల్లా స్థాయి వరకు గ్రామీణ స్థాయి వరకు ఉద్యమాలు జరిగి శాంతి చర్చలు జరగాలి అని ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయం. ఈ ప్రజాభిప్రాయము యొక్క బలం వల్లనే ఒకవేళ రేపు శాంతి చర్చలు జరుగుతాయి కనుక ఇక్కడ ఉన్న మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళు నిర్వహించిన పాత్ర సమాజంలోకి వెళ్ళి శాంతి చర్చల అవసరాన్ని గురించి మనము ప్రజలకు చెప్పగలిగి ఒకవేళ ప్రజాభిప్రాయాన్ని మనము మలచగలిగితే శాంతి చర్చలకు ఒక మార్గం ఏర్పడుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు, ఒక మంచి విషయం ఏంటంటే అనేక విభాగాలుగా విడిపోయిన సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ ఈ పార్టీలన్నీ ఇప్పుడు ఈ సందర్భంలో ఎప్పుడైతే ఒక కేంద్ర బలగాలు అక్కడ చుట్టుముట్టాయో, ఆపరేషన్ కగార్ అని కానీ ఆపరేషన్ కర్రగుట్ట అని కానీ ఏదైతే ఒకసారిగా కేంద్ర బలగాలు అక్కడ చుట్టుముట్టిన నేపథ్యంలోనే మధ్య భారతంలోనే కాదు భారతదేశం యావత్తు భారతదేశంలో ఎంఎల్ పార్టీస్ అందరూ ఒక దగ్గరగా ఒక చెట్టు మీద వచ్చినట్టు కనపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా అంటే గతం ఒక వారం రోజుల క్రితం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక రజతోత్సవ సభ జరిగిందో వరంగల్లో, అక్కడ మనం చూసినట్టయితే ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడేటప్పుడు అంత స్పందన రాలేదు. ఎప్పుడైతే ప్రజల అభిప్రాయం కర్రగుట్ట మీద ఆపరేషన్ కగార్ మీద చెప్పారో లక్షలాది మంది ఒకేసారి ఒక గొంతుతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేయాలి, ఆపరేషన్ కర్రగుట్టను ఆపేయాలి, ఆదివాసీలను సంబంధించింది వారిని హననం చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు, వాళ్ళతోని పీస్ టాక్స్ జరపాలి అని ఏకకంఠంతో చెప్పారు. ఈ విషయంపై అనేక కమ్యూనిస్ట్ పార్టీలు కాక వేరే పార్టీలు కూడా మీ వైపు వస్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, మిగతా పెద్దలకు కూడా నమస్కారం. సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా సరే సైద్ధాంతికంగా మావోయిస్టు పార్టీతో మాకు విభేదాలు ఉన్నాయి సైద్ధాంతికంగా. కానీ అదే సమయంలో జలగం వెంగళరావు కాలంలో మావోయిస్టుల్ని వెంటాడి చంపినప్పుడు కూడా చాలా పెద్ద ఆందోళన చేసినప్పుడు సుందరయ్య గారు ఉన్నారు, చాలా పెద్ద ఆందోళన చేశాం మేము. ఆ రకంగా రాజ్యహింస అనేటువంటిది చేయకూడదు. మీరు ఎప్పుడైతే వాళ్ళని మీరు తుపాకీ చేతిలో పట్టుకొని దుర్మార్గం చేస్తున్నట్టు మీరు చేసేది అదే కదా, అంతకంటే దుర్మార్గం కదా, నిరాయుధుల్ని పట్టుకొని పోయి కాల్ చేస్తున్నారు అని ఆ రోజు కూడా చెప్పాము. ఈ రోజు కూడా మా పార్టీ ఆల్ ఇండియా పొలిట్ బ్యూరో కగార్ ఆపరేషన్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తుందండి. ఆదివాసీలు అటు ఇటు నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఏమండి, ఆ బండి సంజయ్కి బుద్ధి ఉందండి? బండి సంజయ్కి మానవత్వం ఉందా? అరే 100 మందిని చంపేసి చాపలు చుడుతూ ఉంటే అట్లా దాన్ని బలపరుస్తాడు. ఏం మనిషి అతను? ఏం రాజకీయ నాయకుడు అతను? వాళ్ళందరూ తీవ్రవాదులా? మొత్తం తెలంగాణ ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి గిరిజనుల్ని పట్టుకొని యూత్ అందరిని పట్టుకొని చంపేసి చాపు చుట్టలు చుట్టి పంపించేస్తుంటే మేము ఆపేయట్లేదు, చంపేస్తాం మేము. ఎవడిచ్చాడయా? ఎవడిచ్చాడు? నాకు రాజ్యాంగం అధికారం ఇచ్చినా ఈ ప్రభుత్వానికి? వాళ్ళేమో తుపాకులు తీసుకున్నావు తప్పు, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు తుపాకులు తీసుకుని చంపుతున్నావు కదా జనాన్ని. భారతీయులు కదా వాళ్ళు, భారతదేశ పౌరులు కదా. నువ్వు మరి చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేసులు పెట్టు, అదేం చేయడం లేదే. మరి వాళ్ళు చేసేదేమో టెర్రరిజం అయితే నువ్వు చేసేది ఏమిటిది? ఈరోజు బీజేపీ ఒక టెర్రరిస్ట్ పార్టీగా తయారవుతుందండి. ఆయుధాలు ఉన్నాయి కాబట్టి సాయుధ బలాలను పెట్టుకొని మేము చంపేస్తాము. ఇంతకుముందు భారతదేశంలో చర్చ జరగలేదా? అస్సాంలో చర్చలు జరగలేదా?
లేకుంటే నాగా తిరుగుబాటుదాల చర్చలు జరగలేదా? ఏం మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్, మంత్రి ఆయన. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు చర్చలకు వస్తామన్నప్పుడు చర్చించడం మంచిది. ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు, కేవలం అధికారం కోసం ఏదో కొన్ని గ్రూపులు కలిసి చేస్తున్నది కాదు. ప్రజల యొక్క సామాజిక ఆర్థిక సమస్యలతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ లైన్ తప్పు కావచ్చు, కూర్చోబెట్టండి, చర్చించండి. ఆయుధాలు వదలాలంటున్నారు. చర్చల ద్వారా పరిష్కారం అయితే ఆయుధాలు వదిలితే మంచిది, దేశానికి చాలా ఉపయోగం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి కాలంలో చర్చలు జరగలేదా? మరి అట్లా ఈ బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు? కాబట్టి సిపిఎం పార్టీగా మా పొలిట్ బ్యూరో మా విధానం ఏంటంటే కగార్ ఆపరేషన్ తక్షణం ఆపేయాలి. ఈ గిరిజన ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. సాయుధ బలగాల్ని ఏదో శత్రు సైన్యం మీద వాడాల్సినటువంటి సాయుధ బలగాల్ని సొంత ప్రజల మీద వాడి సామూహికంగా హత్య చేస్తున్నారు. తక్షణం దాన్ని నిలిపివేయాలి, చర్చలు జరపాలి. నక్సలైట్లు వాళ్ళ సైద్ధాంతికంగా మేము బలపరచకపోయినా వాళ్ళతో కనుక ఒక శాంతి ఒప్పందం జరిగిందనుకోండి, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఏమడుతారో ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా చర్చలు జరపాలి. ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని మా డిమాండ్. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు ఏదైతే డిస్కనెక్ట్ అయిపోయారో అప్పుడు ఒకసారి మనం చెప్దాం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన అధికార ప్రతినిధి కూడా కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదైతే అన్నారో ఒకసారి కనుక మీ రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా, ఈ నిషేధాన్ని మీరు ఎత్తివేయండి అని చెప్తున్నారు. ఇంకొక విషయం మనం దాంట్లో జోడించవలసింది ఏంటంటే బండి సంజయ్ గారు ఏదైతే చెప్పారో శ్రీపతిరావు గారిని కూడా హత్య చేసింది మాస్క్లే అని చెప్పారు కదా. అసొంటప్పుడు శ్రీపతిరావుకు సంబంధించిన కొడుకే కదా ఈరోజు శ్రీధర్ బాబు గారు. అయితే శ్రీధర్ బాబు గారు కూడా ఇప్పుడు శాంతి చర్చలకు ఆయన కూడా రమ్మంటున్నారు కదా. ఆ నేపథ్యంలో ఇప్పుడు మీరు ఏమంటారండి అశోక్ గారు? ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భాష అని ఇవాళ మొత్తం సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం రాజ్యాంగ విలువలకు లేదా రాజ్యాంగపు కట్టుబాట్లకు కట్టుబడకుండా మేము మొత్తం బుల్డోజ్ చేసేస్తాము, ఈ దేశం మీద మేము ఏం చేసినా నడుస్తుంది, ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలనైనా బుల్డోజ్ చేసి కలిపేసుకుంటాము, తర్వాత ప్రజాస్వామికంగా చేయబడేటువంటి చట్టాలను కూడా బుల్డోజ్ చేస్తాము, అన్ని వ్యవస్థల్ని అన్ని సంస్థల్ని పూర్తిగా మా ఈ దేశాన్ని మాకు ఇష్టమైన పద్ధతిలో పరిపాలిస్తాం అనేటువంటి విధానం ఏదైతే బీజేపీ కొనసాగిస్తున్నారో ఆ విధానంలో భాగంగానే ఇవాళ వాళ్ళకు నచ్చినటువంటి భాషను ఇవాళ మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు ఒకరు మాట్లాడినంత మాత్రాన ప్రజల అభిప్రాయాలు లేదా ప్రజల అభిష్టం ఏదైతే ఉందో అది తారుమారైపోదు కదా. ఈ గత 10 ఏళ్లలో 11 ఏళ్లలో బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉన్న ఈ కాలంలో కూడా ఈ దేశంలో ఏ ప్రజాభిష్టానికి అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు చేస్తూ వచ్చిందో మనం అంతా చూస్తున్నాం. అంటే ఇవాళ పంజాబ్ రైతాంగ పోరాటాల విషయంలో అయితేంది, ఇతరత్ర ఇవాళ దేశంలో జరిగినటువంటి ప్రజాభిప్రాయాల్ని అంటే ప్రజల అభిప్రాయాలను ప్రజల అభిష్టాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి విధానం బీజేపీ దగ్గర లేదు. పూర్తిగా రాజ్యాంగాన్ని పూర్తిగా మేము మార్చి పారేస్తాము. ఆ ప్రతిపక్ష నాయకులు మావోయిస్టుల సంగతి పక్కన పెడితే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎక్కడైనా బీజేపీ అసలు కనీస అవకాశం ఇస్తుందా అండి? రాహుల్ గాంధీ లాంటి వాళ్ళనే అర్బన్ నక్సలైట్లని వాళ్ళు సంబోధిస్తున్నారు. లేకపోతే నిండు సభలో పార్లమెంటులో భారత రాజ్యాంగం రాసినటువంటి ఇవాళ అంబేద్కర్ గారిని అంబేద్కర్ ఏంటి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం పద్ధతి అంతా ఏం కనబడుతున్నారు అంటే వాళ్ళు పూర్తిగా రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ పద్ధతుల్ని తుంగలో దొక్కేసి మేము ఇష్టం ఉన్నట్టుగా ఈ దేశాన్ని మేము ఆక్రమించుకోవాలి. మనకు ఒకటే లక్ష్యం ఉంది, ఏంటంటే ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కానీ ఈ దేశ పునర్నిర్మాణ పోరాటంలో కానీ ఎక్కడా వాళ్ళ పాత్ర లేని వాళ్ళు ఈ దేశాన్ని ఇవాళ నాకు అధికారం వచ్చింది కాబట్టి కేంద్రంలో ఈ అధికారాన్ని అలసిగా మార్చుకొని మొత్తంగా దేశాన్ని మేము ఆక్రమిస్తామనేటువంటి పద్ధతిలోనే వాళ్ళ వ్యవహార శైలి ఎంత కొనసాగుతున్నది. అది ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇక ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమ ప్రాంతాల్లో ఉన్నటువంటి అశోక్ గారు, ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. మనం ఏదైతే సందేశం మనం ప్రజలకు ఇద్దామనుకుంటున్నారో ఆక్రమించుకున్న భాష
మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. ఒకసారి మీ నెట్వర్క్ రాండి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ వీ నీడ్ యువర్ వాట్ ఇస్ సే దట్ యువర్ వర్షన్ ఆల్సో టు గివ్ ద ఆల్ ద మా వ్యూవర్స్కు మీ ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో ఒకసారి మీ నెట్వర్క్ ఉన్న ప్రాంతంలో రావాలని మీరు కోరుకుంటున్నాం. అదే సమయంలో మనం ఒకసారి దుర్గా ప్రసాద్ గారు పీస్ డైలాగ్ కమిటీకి సంబంధించిన ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్దాం. దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పీస్ డైలాగ్ కమిటీ నిర్వహించిన తర్వాత అనేక మార్లు మీరు ఇక్కడ సంబంధించిన మన రాష్ట్రంలోని అనేక మంది మంత్రులను కలవడం జరిగింది. అలాగే కేంద్రానికి సంబంధించిన కూడా అనేక లేఖలు రాయడం జరిగింది. కానీ దీనిపై ఎవరైనా స్పందించారా? ఈ విషయంపై వారు ఏం మాట్లాడారు? అసలు వాస్తవానికి ఏమైనా పురోగతి ఉందా లేదా? నమస్తే అండి. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే ప్రధానంగా పీస్ డైలాగ్ కమిటీ దానికి సంబంధించిన యాక్టివిటీ చెప్పే ముందు బండి సంజయ్ గారి గురించి ఇప్పుడు అందరు చెప్పి, బండి సంజయ్ గారు గౌరవనీయ కేంద్ర మంత్రి గారు మాట్లాడిన విషయము ఆయన భారత సంవిధానం పైన అని చెప్పి ప్రమాణం చేస్తున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి అను. ఇప్పుడు ఆయన బీజేపీ కార్యకర్తగా ఒక గల్లీలో ఉన్న బీజేపీ కార్యకర్తకు సిద్ధాంతపరంగా ద్వేషం ఉండొచ్చు. అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆయన మాట్లాడింది గల్లీ నాయకుడు, గల్లీ ఒక బీజేపీ నాయకుడుగా మాట్లాడుతున్న విషయం అనేది ఒక పాయింట్. ఆయన కేంద్ర మంత్రిగా తన బాధ్యతల్ని, తన ఒక గాంభీరాన్ని, తనకు సంబంధించిన బాధ్యతలను మరిచి మాట్లాడుతున్న విషయం ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, ప్రపంచం చూస్తున్నది. అంటే భారత ప్రజాస్వామ్యం పరిణతికి కూడా ఇది ఒక పరీక్ష. అంటే ఎటువంటి వాళ్ళు ఇక్కడ పాలనలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రపంచం ముందు చూపిస్తున్నటువంటిది. అంటే ఇది ఇవాళ ఒక అన్ఫార్చునేట్లీ అంటే ఇది ఒక విషాదకరం, ఇది ప్రజాస్వామ్యానికి ఒక విషాదకరం. అయితే ఇంకా రెండో పాయింట్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే 1998 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో సీజ్ ఫైర్ చేసినటువంటివి బీజేపీ గవర్నమెంట్ లోనే. బీజేపీ గవర్నమెంట్ లో 19 వరకు 98లో యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ ఏది NSCNK నుంచి పెట్టుకుంటే జనవరి 15 99లో 99 ఎవరున్నారు? వాళ్ళ వాజ్పేయినే కదా. తర్వాత 2000 ఇట్లా చూసుకుంటుంటే వీళ్ళ గ్రూప్ తోటే ఒక 6 సార్లు చేస్తున్నారు. 2010 వరకు యూనియన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ ఇది వీళ్ళతోటి. అంటే నువ్వు ఆయన హోమ్ మినిస్టర్ గా ఆయన యొక్క టేబుల్ పైన ఉంటాయి. ఒకసారి ఆయన సెక్రటరీస్ ఇట్లా ఉంటే తెలుగులో ఇట్లా చెప్పి చూపించుకోవాల్సిన అవసరం సంజయ్ గారికి ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలి. సివిలియన్స్ కానీ చేస్తారు కూడా, మన జర్నలిస్టులు గుర్తు చేయాలి. ఆయనకు మన జర్నలిస్ట్ మిత్రులు కూడా మీరు ఇట్లా ఉంటాయి సార్ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయాల్సిన అవసరం ఒకటి ఉన్నదని నేను ఫీల్ అవుతున్నా. ఇంకొకటి, మీరు చర్చలు అంటే ఎందుకు భయపడుతున్నారు? చర్చలు అంటే భారత ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరా అనేటువంటిది. ఇవాళ సైన్యం ఉన్నది, పోయి కొట్టేస్తున్నావు, చంపేస్తావు ఇది అనేటువంటి విషయం ఒక పక్కన పెడితే, మీరు పొలిటికల్ వార్లో, మీరు రాజకీయ యుద్ధమే, సైనిక యుద్ధంలో పక్కకు పెట్టండి. మీ రాజకీయ యుద్ధంలో మీరు ఇవాళ డిఫెన్స్ లో ఉన్నారు. చర్చలు అంటే భయపడుతున్నారు ఎందుకు? పీస్ డైలాగే అంటున్నారు కానీ ప్లీజ్ డైలాగ్ అంటలేరు ప్రజలు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ప్లీజ్ డైలాగ్ అంటలేరు, దయచేసి చర్చలు చేయండి అంటలేరు. రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ దాని పరిపూర్ణత, దానికి సంబంధించినటువంటి దాన్ని ఇవాళ ఒక పరీక్షగా 140 కోట్ల మంది ముందు ఒక పరీక్షగా ఉన్నది. ఈ పరీక్షగా ఉన్నప్పుడు నువ్వు నెగ్గుతావా? భారత ప్రజలు నెగ్గుతారా? భారత ప్రజల నుంచి ఉన్నటువంటి వచ్చిన అధికారాన్ని నువ్వు ఎటువైపు తీసుకుంటావు అనేటువంటి విషయం ఇవాళ భారత ప్రజల చర్చలో ఉన్నది. దీన్ని బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళను, బీజేపీలో కాదు RSS వాళ్ళకు కూడా రాసినాం. RSS మోహన్ భాగవత్ గారు కూడా, మా చైర్మన్ గారు, మా సంబంధించినటువంటి మన చంద్రకుమార్ గారు, కేంద్ర మంత్రికి, వీళ్ళందరూ కూడా రాసినాం. కేంద్ర మంత్రులు వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో కిషన్ రెడ్డి గారు కొంత సాఫ్ట్ గా ఉన్నారు, కానీ ఇది ముఖం చాటేస్తున్నారు. ఢిల్లీలో కలవాలి, ఇది మా పరిధిలో లేదు, మీరు ఢిల్లీ ఆఫీస్ లో అమిత్ షానే కలవాలి అనేటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఫస్ట్ కలుస్తామన్నారు, తర్వాత వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. అంటే చూడు, అంటే వాళ్ళ పైన కూడా ఎంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎంత నియంత్రణతో, ఎంత ఆటోక్రసీ అనేటువంటి విషయం భారత ప్రజల ముందు ఇది ఒక ప్రాక్టీస్ లో కనబడుతున్నటువంటి అంశం. అయితే ఇవాళ చర్చలు అంటే ఎందుకు భయపడుతున్నది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని భారత ప్రజల ముందు ఉన్నది. నువ్వు ఓకే, చర్చలు అంటే ఎందుకు భయపడుతున్నావు? చర్చల్లో ఏమొస్తాయి విషయాలు? ఏం ముందు పెడుతున్నారు వాళ్ళు? ఆదివాసులను ఎందుకు చంపుతున్నావు అట్లా అంటున్నారు. ఆదివాసులకు సంబంధించిన ఒక 5th షెడ్యూల్లో ఉన్నారు కదా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక రక్షణలో వాళ్ళని ఈ భారతదేశంలో మేము ఉంటాము అనే ఒక అంగీకారం తెలపడం కోసము వాళ్ళకు రక్షణ ఇచ్చినటువంటి 5th షెడ్యూల్లో నువ్వు నీ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ పోతూ నువ్వు వాళ్ళని చంపుతానంటే
నువ్వు 40 ఏళ్ల కింద ఈ మావోయిస్ట్ పార్టీ పోయిందండి. 40 ఏళ్లకు ముందు నుంచి 200 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు కదా ఆదివాసులు. మరి ఆ విషయం పైన ఏం చెప్తావు నువ్వు? అవి ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ఎంఓఎల్ చేసుకున్నావు, అవి అడుగుతారు, అరే మా అనుమతి ఉన్నదా అనే, మా కౌన్సిల్ అనుమతి ఉందా, పెసా చట్టాన్ని నువ్వు ఆమోదం చెప్పినవా అనే విషయాన్ని ఆదివాసీ ప్రజలు అడుగుతారు. మావోయిస్టులు అడిగారు. రేపు మావోయిస్టు ప్రతినిధులు రారండి, అది మావోయిస్టు ప్రతినిధులా వాళ్ళు వస్తారు కావచ్చు. ఆదివాసీ ప్రతినిధులు కూడా వస్తారు కదా, చర్చల్లో భాగం అవుతారు కదా, వాళ్ళ విషయాలు మాట్లాడతారు. వీటిని అడ్రస్ చేయడానికి నీ దగ్గర ఏముంది? ఆయుధం తప్ప నీ దగ్గర సమాధానం లేదా? ఈ భారత ప్రజలకు ఆయుధం తప్ప నీ దగ్గర ఉన్నటువంటి గవర్నర్స్ నుంచొని ఇది చేస్తానటువంటి విషయాన్ని నీ ముందు లేదా అనేటువంటి విషయం మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరి ముందు భారత ప్రజలు పెడుతున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు నువ్వు ఆయుధం ద్వారా సమాధానం చెప్తావా? నీ పరిపాలన ద్వారా, ప్రజల సంక్షేమం ద్వారా ఉన్నటువంటి సంవిధానం ఈ విధానటువంటి ఈ ఒక స్వావలంబన సంబంధించి ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ. దుర్గాప్రసాద్ గారు మీ ముందుకు వస్తాం, మరొకసారి మీ వద్దకు వస్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని మరొకసారి మనం ఇబ్బంది పెట్టదలుచుకున్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రస్తుతం ఈ పరిస్థితులలో మనం ఒకసారి చూస్తున్నాం, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అలాగే తమిళనాడు కూడా అనుకూల ప్రభుత్వం ఉన్నది, కేరళలో కూడా ఉన్నది. ఈ విషయంలో ఎప్పుడైతే అందరు ప్రభుత్వాలు ఉన్నాయో ఒక రెఫరెండంగానే మనం టీఆర్ఎస్కు మనకు ఒక మంచి పరిణామం కదా అక్కడ వాళ్ళందరూ చెప్పారు ఏకకంఠంతో. ఈ విషయంపై బండి సంజయ్ ఇలా మాట్లాడడం వెనకాల, బండి సంజయ్ మాట్లాడిని కానీ ఆ మాటల వెనకాల మొత్తం అమిత్ షా, మోడీ ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతుంది కదా. అయితే అమిత్ షా ఏదైతే చెప్పారో మార్చి 26 లోపట్ల మొత్తం అంతిం చేసేస్తామని చెప్పారో, కగార్ అని పేరు పెట్టారో, ఆ కగార్లోనే అర్థం ఉంది కదా. ఆ విషయంపై అసలు వాస్తవానికి ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, కర్ణాటక ప్రజలు, ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా భయాందోళనలకు గురి అయి మాత్రం వాళ్ళు కంఠం ఎక్కుతలేరు. అయినా ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్క చోట బయటకు వస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు, ఈ ఏదైతే పాలసీ తీసుకున్నదో గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా పోతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకసారి ముంగటడిగి వై డోంట్ ది ఆస్క్ ఫర్ ద రెఫరెండం ద పీపుల్? ఈ విషయంపై మీరేమంటారండి? శాంతి చర్చల ప్రస్తావన వచ్చిన తర్వాత కాస్త మాలాంటి వాళ్ళకు కూడా ఒక రకంగా అనూహ్యంగా సమాజం నుంచి స్పందన వచ్చింది. అంటే సమాజంలో శాంతి కావాలి అనేటువంటి ఒక బలమైన కోరిక అంతర్లీనంగా ఉంది. భయానకమైనటువంటి వాతావరణం వలన ఈ చాలా ప్రజాస్వామ్య సంస్థలన్నీ కూడా అసలు వాళ్ళ మనసులో ఉంది, తర్వాత ఈ జరుగుతున్నది అన్యాయం జరుగుతున్నది అనేది బలంగా ఉంది. కానీ అది బయటికి రావడానికి ఈ శాంతి చర్చలు అనేటువంటిది ఒక ట్రిగరింగ్ పాయింట్ లాగా పనిచేసి, ఒకసారి మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు మేము సిద్ధమే అని అంటూనే శాంతి అనేటువంటి పదం ఎప్పుడైతే ప్రజాజీవనంలోకి మళ్ళీ చర్చలోకి వచ్చిందో ఆ తర్వాత దేశవ్యాప్తంగా మనం ఊహించని సెక్షన్స్ నుంచి చాలా బలమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సిపిఎం మిత్రులు ఆయన చెప్పినట్టుగా సిపిఎం పాలిట్ బ్యూరో వాళ్ళకి మావోయిస్ట్ పార్టీకి సార్ చెప్పినట్టుగానే చాలా డిఫరెన్స్ ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. కానీ ఇవాళ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 11 వామపక్ష పార్టీలు ముక్త కంఠంతో మీరు చర్చలకు పోండి, మీరు చర్చలకు రాండి, చర్చలు జరపండి అని అడుగుతున్నారు. ప్రజా సంఘాలు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు, దేశంలో ఉండేటువంటి భిన్నమైన సంఘాలు కూడా ఇవాళ బయటకు వచ్చి శాంతి చర్చలు జరపండి అని అంటున్నారు. కనుక ఇంత పెద్ద ఎత్తున సమాజం నుంచి ఒక స్పందన వచ్చింది. కాబట్టి ఈ స్పందననే అసలు శాంతి చర్చలు అనే ప్రస్తావన వచ్చిన తర్వాత మన అందరికి కూడా చాలా ఆశాజనకంగా, తర్వాత ఇంతమంది సమాజంలో ఇన్ని సెక్షన్స్, ఇన్ని కార్నర్స్లో శాంతి చర్చలు జరగాలని ఒక బలమైనటువంటి ఒక ప్రజాభిప్రాయం ఉన్నది అనేటువంటిది ఏదైతుందో అది నిజానికి ఒక ఆశారేఖగా మనకు కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ గారు ఆయన ఒక స్టాండ్ తీసుకోవడమే కాకుండా ఆయన సరే పర్సనల్గా శాంతి చర్చలు జరగాలన్నాడు. కానీ లక్షలాది మంది అటెండ్ చేసిన ఆ సభలో శాంతి చర్చలు జరగాలా వద్దా అని ప్రజలను అడిగి శాంతి చర్చలు జరగాలని ప్రజల చేత అనిపించారు. వేలాది లక్షలాది మంది ప్రజలు శాంతి చర్చలు జరగాలి అంటే అది ప్రజల మనస్సులో కూడా శాంతి చర్చలు జరగాలని చాలా బలంగా ఇవాళ సమాజంలో ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా కానీ, బండి సంజయ్ గారు కానీ దీన్ని పూర్తిగా విస్మరించగలరా
ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ ఉన్నట్టు రాజ్యాంగ విలువలు, ఒక చట్టబద్ధ పాలన, మానవ హక్కులు ఉన్నటువంటి ఒక సమాజంలో ప్రజలు ఎవరైతే ఓటు వీళ్ళని గెలిపించారో వాళ్ళందరూ శాంతి చర్చలు జరపండి అని ఇంత పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం వచ్చినప్పుడు బండి సంజయ్ గారు కానీ ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ పూర్తిగా దాన్ని విస్మరించగలదా? రేపు ఒకవేళ ఎన్నికలు అంటూ వచ్చి ఎన్నికలప్పుడు వీళ్ళు వెళితే ప్రజలు మీరు శాంతి చర్చలు ఎందుకు జరపలేదు, వాళ్ళు అడిగారు సమాజంలో మేమందరం అడిగాం కదా అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. బండి సంజయ్ గారు కూడా కరీంనగర్లో ప్రజలు అడిగితే తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నదో ఈ ప్రక్రియలోనే మనకు ఒక హోప్ కనిపిస్తున్నది. ఆ హోప్ ఎక్కడ కనిపిస్తుందంటే ప్రజాభిప్రాయంలో కనిపిస్తున్నది. ఇంతమంది అడుగుతున్నారు. 8, 9వ తారీఖు రోజు టీవీలో ఢిల్లీలో భిన్నమైనటువంటి ప్రజా సంఘాలు కలుస్తున్నాయి. ఆ ప్రజా సంఘాలు ముఖ్యంగా జాతీయ PUCL ఏదైతుందో అది దానికి ఒక చరిత్ర ఉంది, ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. PUCL శ్రీవత్సవ ఆమె చొరవ తీసుకొని ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లేఖ రాసింది. వచ్చి మీతో మాట్లాడతాం, మీరు మాకు దయచేసి టైం ఇవ్వండి అని అడిగారు. సరే వాళ్ళు టైం ఇస్తారా లేదా? అది మన దేశ అధ్యక్షురాలు ఆదివాసీ కాబట్టి ఆమె కూడా తర్వాత ఆమెకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ కూడా ఉన్నాయి. ఎట్లయితే గవర్నర్స్ పవర్స్ ఉన్నాయో ప్రెసిడెంట్ కూడా ఆదివాసీ ప్రాంతాల మీద ప్రత్యేకంగా వాళ్ళకి అధికారం ఉంది. దేశ జాతీయ ప్రెసిడెంట్ కలిసి ఆమె అధ్యక్షురాలని కలిసి మరి మేడం మీరు దీంట్లో కొంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి అని ఒకవేళ ఆమె మనకు అవకాశం ఇస్తే ఆమె దగ్గరికి వెళ్ళి భిన్నమైన రాజకీయ పార్టీలు వెళ్ళి ఢిల్లీలో ఈ 2 రోజుల చర్చల్లో శాంతి చర్చల వైపు మనము ఎలా పోవాలి అనేటువంటి దాన్ని అన్ని ప్రజా సంఘాలు కూర్చొని మాట్లాడి ఎటువంటి వ్యూహం ద్వారా మనము శాంతి చర్చల వరకు ఈ మొత్తం ప్రాసెస్ని మనం తీసుకుపోగలం అనేటువంటిది అది ఢిల్లీలో చర్చకి వస్తుంది. కనుక ఇవాళ మీరు జరిపే చర్చ కూడా దాంట్లో భాగమే. ఈ వాళ్ళందరినీ కూడా మనం అంటున్నది ఏంటంటే శాంతి అనేది అది కేవలం ఏదో శ్మశాన శాంతి కాదు. శాంతి అని అంటే శాంతి కాలంలో అసలు ఎందుకు 200 ఏళ్ళ నుంచి ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి? బిర్సా ముండా 150 ఏళ్ల క్రితం ఆయనకు ఎందుకు అమరుడయ్యాడు? సీతారామరాజు గారి కుమరం భీమ్ చనిపోయింది. ఇవాళ మావోయిస్ట్ పార్టీ సంబంధం కాదు కదా. వాళ్ళు 200 ఏళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలో ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసులు పోరాటం చేస్తున్నారు. అంటే ఆదివాసీ పోరాటాలు కేవలం మావోయిస్ట్ పోరాటం కాదు. వాళ్ళ అస్తిత్వం కొరకని, వాళ్ళ ఆత్మగౌరవం కొరకని, వాళ్ళ యొక్క స్వయం పరిపాలన కొరకని వాళ్ళు పోరాడారు. రాజ్యాంగంలో షెడ్యూల్ 5 తెచ్చుకున్నారు. షెడ్యూల్ 5 తర్వాత మనం బోల్డ్ అన్ని చట్టాలు పాస్ చేసాం. వాళ్ళ హక్కులను గౌరవిస్తూ ఇవాళ అవన్నీ చర్చకు వస్తున్నాయి. షెడ్యూల్ 5 ఏమైంది, తర్వాత పీసా ఏమైంది, SC అట్రాసిటీ 1/7 ఏమైంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏమైంది, ఇన్ని చట్టాలు పాస్ చేసి వాళ్ళకు మనం రక్షణ ఇచ్చి ఇన్ని హక్కులు కల్పించినప్పుడు హక్కులు ఏమయ్యాయి అనే ప్రశ్న వాళ్ళు వస్తే భారతీయ జనతా పార్టీ ఆలోచించవలసింది ఏంటంటే ఇన్ని హక్కులు మనము రాజ్యాంగం ద్వారా వాళ్ళకి హామీ ఇచ్చినప్పుడు ఆ హక్కులని కాపాడవాలని వాళ్ళ ఆదివాసీలు అడిగి వాళ్ళు భిన్నమైన పోరాటాల ద్వారా తమ యొక్క ఏదైతే అసంతృప్తి చెప్తున్నారో మీకు శాంతి చర్చలప్పుడు ఒక అవకాశం ఏమొస్తుందంటే అసలు ఈ సమస్య ఎందుకు ఉంది, ఈ సమస్య మూలాల్లో పోవడానికి శాంతి అనేది ఒక అవకాశం. శాంతి అంటే ఏదో సైలెంట్ ఉండడం కాదు. శాంతి అనేది ఎప్పుడైనా సమస్య మూలాల్లో పోవడానికి ఒక మార్గం. భారతీయ జనతా పార్టీ మనం అడుగుతుందంటే ఈ మార్గం ఏదైతే ఆలోచించండి మీరు. అసలు ఎందుకు ఈ సమస్య ఉంది, ఎందుకు ఇంతకాలం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఎలాంటి పరిష్కారాలు ఉంటే ఇవాళ ఆదివాసులు సంతృప్తి చెంది తమ జీవితం తాము జీవిస్తారు. ఎందుకంటే ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతుంది కేవలం మావోయిస్టులకు వాళ్ళకి మన ఘర్షణ కాదు. చిన్న స్కూల్కి వెళ్ళిన పిల్లలు బుల్లెట్ ఇంజురీస్తో వస్తున్నారు. పాలు తాగుతున్న పాప చనిపోయింది. మహిళలు మార్నింగ్ ఏదైనా పోవాలంటే వాళ్ళు భయపడుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి భయపడుతూ ఒక భయానకమైన వాతావరణం. దీని నుంచి వాళ్ళని నిజంగా భయం నుంచి లాగడానికి ప్రభుత్వం చేయాలి కదా, ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. మీకు కూడా అవకాశం వచ్చింది, ఆలోచించండి. ఎందుకో ఛత్తీస్గఢ్లో ఇంత అసంతృప్తి, ఇంత స్ట్రగుల్ నడుస్తున్నది అని మీరు ఆలోచించడానికి, సమస్య మూలాలు పోవడానికి శాంతి అనేది ఒక అవకాశం. కూర్చొని అది శాంతి అంటే ఏదో సప్పుడు లేకుండా సైలెంట్ ఉండడం కాదు. శాంతి క్రియేటివ్గా, సృజనాత్మకంగా సమస్యల మూలాల్లోకి వెళ్ళడం. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గర వెళ్దాం. మళ్ళీ గాజర్ల అశోక్ వెళ్లే ముందు మనము బల్ల రవీంద్రనాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనైతే ప్రొఫెసర్ గారు చాలా క్లియర్గా చెప్పారు.
170 చట్టం ఎట్టిపోయింది, పీసా చట్టం ఎట్టిపోయింది. ఆదివాసీల వద్దకు వెళ్ళాలంటే కూడా పర్మిషన్ కావాలి. వారికి సంబంధించిన ఆదివాసీల సంఘాలు ఎవరైతే ఉన్నారో అక్కడ వారు పర్మిషన్ ఇస్తేనే అక్కడికి పోయి వారు కుంబింగ్ నడిపేయడానికి కానీ ఇలాంటి ఏ కార్యక్రమం నిర్వహించాలా కానీ అక్కడ ఆదివాసీలతో పర్మిషన్ అవసరం ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చిన చట్టం, వాళ్ళు వచ్చిన పోరాడుకొని తీసుకొచ్చిన చట్టం ప్రకారమే మనం వాళ్ళకు అవకాశాలు కల్పించాం. ఇవన్నీ అవకాశాలను కారరాస్తూ ఈరోజు అనేక మంది గిరిజనులు, అది ఎవరైనా కానివ్వండి, గిరిజనులు మాత్రం దీంట్లో బలైపోతున్నారని చెప్తున్నారు. దీంట్లో ఈ ప్రస్తుతాన్ని ఏదైతే ఉన్నదో అదే న్యాయవాదిగా, ప్రముఖ న్యాయవాదిగా మీరేమంటారండి? దీన్ని ఎలా చూస్తారు? ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారండి? చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే వందలాది MNCలతో ఒప్పందాలు కూర్చుంది ప్రభుత్వాలు. ఈ చట్టాలను, ఈ MNCలు చేసిన అగ్రిమెంట్లను అమలు చేయాలంటే అక్కడ మావోయిస్టులు ఉండొద్దు, ఆదివాసులు అసలే ఉండొద్దు, ఆదివాసుల కింద ఉన్న భూమి కావాలి, ఖనిజాలు కావాలి. ఇప్పుడు ఏ చట్టాలను కూడా ఇప్పుడు మనం అక్కడ గ్రామ సభలు నిర్వహించాలి. ఎక్కడైనా నిజాయితీగా గ్రామ సభలు నిర్వహించారా? అక్కడ ప్రజల ఆమోదం పొందారా? వారు ఒప్పుకున్నారు? అక్కడ ప్రజలు ఎక్కడ ఒప్పుకోలేదు. నిజాయితీగా ఈ ప్రభుత్వానికి, రాజ్యాంగం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆ చట్టాల్లోని అన్ని ఉన్నదినట్టు పాటించమనండి. అక్కడ ప్రజల గ్రామ సభలో తీర్మానాలు చేసి వాళ్ళందరూ ఒప్పుకుంటే అక్కడ ఖనిజ తవ్వకాలు చేయమని చెప్పండి. ఏ చట్టాన్ని కూడా వాళ్ళ పోలీసులు, పార్లమెంటరీ బలగాల సమక్షంలో బలవంతంగా కావాలని జనాన్ని ఒప్పించి చేసిన అవే కానీ ఎక్కడ కూడా నిజాయితీగా, పారదర్శకంగా చట్టాలను అమలు చేసే పరిస్థితి లేదు. వీటన్నిటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ ఆయన ఏదో మాట్లాడినది కాదు. ఆయన బండి సంజయ్ అంటే అమిత్ షాకు చెప్పులు మోసిండు హైదరాబాద్కు వచ్చినప్పుడు. ఈరోజు ఏంటంటే బండి సంజయ్ మాటలు మాట్లాడినకి ఆయన వ్యక్తిగతమైన మాటలు కావు. ఎందుకంటే ఈరోజు అమిత్ షా ఉన్న స్టాండ్ను చెప్పడానికి, ఇప్పుడు దుర్గాప్రసాద్ చెప్పినట్టు, కిషన్ రెడ్డి వాళ్ళు చెప్పడానికి చాటుమాటు పడుతున్నా కానీ బండి సంజయ్ నియంత లాంటి అమిత్ షాకు అండగా ఉంటూ ఈరోజు మేము చర్చలు చేయము, సంపద సమాధానం అనేది పరిష్కారం కాదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జైళ్లలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ ఖైదీలు ఉన్నారు, కేంద్ర కమిటీ స్థాయి రాజకీయ ఖైదీలు ఉన్నారు. వీళ్ళందరితో నువ్వు ముందు ఒక డైలాగ్ ఓపెన్ చేయాలి. అసలు డైలాగ్ చేయడం అనేది, శాంతి అనేది చర్చలతోనే జరుగుతుందనే విషయాన్ని గుర్తించకపోవడం చాలా అన్యాయం. ఈరోజు చట్టాల అమల్లో అసలే ఏమాత్రం దండకారణ్యంలో చట్టాలు కాదు, అక్కడ హక్కులు లేవు, అక్కడ ఏమీ లేవు. అక్కడ జైళ్లలో చూస్తే వందలాది వేలాది మంది కొక్కిపో ఉన్నారు. అందులో ఎక్కడ చిన్న పిల్లల నుంచి అసలు ఎందుకు అరెస్ట్ అయినాము, ఏం కదా అనే విషయాలు తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఈరోజు చర్చలు చేయడం ఒకటే మార్గం. ఎందుకంటే ఇట్లాంటి సమస్యను మనం పరిష్కరించుకోవడానికి చర్చలు అనేదే ఒక అత్యంత పరిష్కారం అని అందరూ అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము తను స్పందించాలంటే అఫీషియల్ గా స్పందించాలి. బండి సంజయ్ ఏదో మధ్యలో ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు చర్చలు ఏం లేవని మాట్లాడే విధానాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ ఈ రోజుకైనా కానీ నువ్వు నీ యొక్క బీజేపీ పార్టీలో ఒక విస్తృత చర్చ చేయండి. కావాలంటే మీకు బీజేపీ పార్టీలో చర్చలు చేసి ఒకవేళ చర్చలు చేయాలా వద్దా అనేది ప్రజల అభిప్రాయం ఎట్లుంది, దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ధనకారణలో కావచ్చు, ప్రజలు ఏ విధంగా అదైపోతున్నారు అనే విషయాన్ని గమనించి చర్చలకు ముందుకోవాలి. చట్టాలని నువ్వు చేస్తున్న రాజ్యాంగం ప్రకారమే ఉన్న చట్టాలను గౌరవించి ఎందుకంటే ఈ రోజు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ముందు అయితే కాల్పుల విరమణ మేము సిద్ధము, కాల్పులు మేము చేయము, మాకు చర్చించుకోవడానికి అవకాశం ఏమంటున్నారు. వాళ్ళు చర్చించుకున్న తర్వాత వాళ్ళు ఒక ఎజెండాతో వస్తారు. దాన్ని ముందు తీసుకుపోవడానికి ఈ రోజైనా వెంటనే నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు, మీరు ఇప్పుడు ఏదైతే INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి స్పోక్స్ పర్సన్ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో బీజేపీ వర్గాలు చెప్తున్నాయి, అత్యంత ప్రాబల్యంగా ఉన్న ఛత్తీస్గఢ్, అలాగే అత్యంత ప్రాబల్యంగా ఉన్న మహారాష్ట్రలో ఒకవేళ కనుక నక్సలైట్ల ఎజెండానే అమలు తీసుకురావడానికైతే నక్సలైట్లకు సంబంధించిన పార్టీలు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు గెలుపు పొందలేదు, బీజేపీ ఎందుకు అక్కడ అధికారంలోకి వచ్చింది అని ఒక బలమైన వాళ్ళు ఒక సవాల్ విసురుతున్నారు. ఈ విషయంలోనే అదే అదనుగా చూసుకొని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కూడా నిన్నటిదాకా ఏదైతే చర్చల విషయంలో సానుకూలంగా వివరించిన వ్యక్తి ఈరోజు కాదు, చర్చలు కాదు, ఏలేదు కాదు, ఖచ్చితంగా వీరికి సంబంధించిన ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ అయ్యి రావాల్సిందే అని చెప్తున్నారు. ఇందులో అనేక మంది DRG ఫోర్సెస్లో ఉన్నారు, అనేక మంది ఎక్స్ మావోయిస్ట్లో ఉన్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? వాస్తవానికి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి భాష పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైంది అనేదాన్ని మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు గతం కంటే ఈసారి మావోయిస్టుల చర్చలో ఉన్నటువంటి తేడా ఏంటంటే మావోయిస్టులు ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు వస్తామనే దాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు పదే ప్రకటిస్తున్నారు. మొదటిది. రెండవది, గతంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చర్చలకు అప్పుడు ఉన్నటువంటి 2-3 రాష్ట్ర కమిటీలు మాత్రమే నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి
పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కేంద్రీయ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు అంశాల నేపథ్యంతో చూసినప్పుడు మనము వాస్తవంగా శాంతి ఏర్పడాలంటే చర్చలు జరగాలి. ఇందాక మిత్రులు చాలా మంది చెప్పినట్టుగా సార్ కూడా హర్గోపాల్ సార్ చెప్పినట్టుగా ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రాణాలు పోతాయి అనేటువంటి కోణం నుంచి కాకుండా ఈ దాడి ఏదైతే వరుసగా కొనసాగుతున్నటువంటి దాడి మూలంగా ఆదివాసీ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో 2004, 2005 ప్రాంతంలో కూడా ఒకసారి సల్వాజుడు అనే పేరు మీద చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపినప్పుడు లక్షలాది మంది ఆదివాసీలు ఆ ప్రాంతాలని వదిలేసి పక్క రాష్ట్రాలకు పలాయనం చేయాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. ఇవాళ అంతకంటే బీభత్సంగా కూడా ఏంటంటే గ్రామాల నుంచి ఎవరిని బయటికి కదలనివ్వకుండా ఇవాళ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దాడి చేస్తుండడం మూలంగా ప్రజాజీవనం ఆదివాసీ ప్రజాజీవనం అస్తమిస్తం అవుతున్నటువంటి స్థితి, కకావికరమవుతున్నటువంటి స్థితిని మనం సభ్య సమాజంగా పౌర సమాజంలో అటువంటి మేధావులైనా ప్రజాస్వామికవాదులైనా ప్రజలైనా ఆందోళన చెందినటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చర్చలు జరగడం మూలంగా ఏం జరుగుతుందంటే ఒక ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన పరిమితమైన సమస్యగానే కాకుండా దేశవ్యాప్తమైన విషయాలు చర్చకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంగా పరిష్కరించాల్సినటువంటి సమస్యకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే గతం కంటే భిన్నంగా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ మొత్తం దేశవ్యాప్త చర్చకు నిర్ణయం తీసుకున్నది కాబట్టి అట్లాగే వాళ్ళు షరతులు లేకుండా చర్చలకు వస్తామంటున్నారు. కాబట్టి అవతలలో మేము తుపాకులు కాల్చడం బంద్ చేస్తాము, మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తే, లేదు నువ్వు తుపాకులు కాల్చడం బంద్ చేసినా నువ్వు చర్చలకు వచ్చినా నేను చంపేస్తా అని చెప్పడం అనేది ఏ ప్రజాస్వామిక సూత్రం అవుతుందండి ఇది. కాబట్టి బీజేపీ పార్టీ లేదా ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో మేము ఏది చెప్తే అది మేము రాచరిక పాలన లాగా రాజు ఏది ఆదేశిస్తే మేము అది మాత్రమే చేస్తాము, ఎవరి అభిప్రాయాలు మేము పట్టించుకోము, మేము రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాము, ఈ పేసా కానూన్ ఎక్కడిది, లేకపోతే 5వ షెడ్యూల్ ఎక్కడిది, 1/7 ఎక్కడిది, మేము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నటువంటి వైఖరితో బీజేపీ నేతలు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పద్ధతి ఉన్నది ఇవాళ. కాబట్టి ఇవాళ వాళ్ళు ఒక మావోయిస్టుల సమస్య మీదనే కాదు, వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలని పూర్తిగా ఆక్రమించుకొని తన కంట్రోల్లో పెట్టుకొని దేశం మీదనే ఒక ఆక్రమణ దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశవ్యాప్తంగా ఉన్నాయి. సరే మావోయిస్టులు అంటే తుపాకులు బట్టి పోరాడుతున్నారు అనుకుందాం, వాళ్లకు సిద్ధాంతపరంగా ఇది లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్నారు, బీజేపీ వాళ్ళ రైట్ ఐడియాలజీతో ఉన్నది. ఇది ఒక సమస్య అనుకుంటే మరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలను కూడా ఇవాళ మహారాష్ట్రలో అయితేంది, మిగతా రాష్ట్రాల్లో అయితేంది ఇవాళ కూల్చేస్తున్న పరిస్థితి బీజేపీ ఎందుకు చేస్తున్నది అంటే దీన్ని బట్టి వాళ్ళు అర్థమవుతున్నది అంటే వాళ్ళు రాజ్యాధికారం అనే దాన్ని సాధించాలి, ఈ దేశంలో అటువంటి వనరులన్నింటినీ కూడా సాధ్యమైనంత వేగంగా అంటే పేదోళ్ళని కొట్టు పెట్టుబడిదారునికి పెట్టు అనే వైఖరిలో పూర్తిగా దేశవ్యాప్తంగా వనరులన్నింటిలో పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి. కాబట్టి ఆ సమయం తక్కువ ఉంది వాళ్ళ చేతిలో, ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చారు, 3వసారి కొంత కష్టం మీదనే అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇక 4వసారికి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందో లేదో, కాబట్టి ఈ తక్కువ సమయంలో వీలైనంత వేగంగా వాళ్ళ ఎజెండాను పూర్తి చేసుకోవాలి, పెట్టుబడిదారులకు ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి వనరులను అప్పచెప్పేటువంటి ఎజెండాను పూర్తి చేయాలి. కాబట్టి దానికోసం వాళ్ళు వేగిరపడుతున్నట్టుగా బండి సంజయ్ మాటల్లో కూడా కనబడుతున్నది. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం సిపిఎం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో కేవలం ఖనిజ సంపద దృష్టి పెట్టుకోనే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా మనకు వ్యవహారం తెలిసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పీస్ కమిటీకి సంబంధించిన కానీ అనేక పార్టీలు ఏకమయ్యి ఎంత కోరినప్పటికీ వారు చర్చల విషయంలో ఇలాంటి స్పందన లేకపోగా ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్న ఈ సమయంలోనే నెక్స్ట్ మీ పార్టీకి సంబంధించిన అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో లెఫ్ట్ పార్టీస్కి సంబంధించిన అందరూ ఒక తాటిపై వచ్చేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఒక సభ ఏర్పాటు చేసి ఏదైతే బండి సంజయ్కి సంబంధించిన నియోజకవర్గాలు ఎక్కడైతే పార్టీ బీజేపీ పార్టీ నెగ్గిందో అక్కడనే ఒక సభ పెట్టి అక్కడనే ప్రజల ద్వారా ఒక వారి దగ్గర నుంచి వెళ్ళి వారి సూచనలు సలహాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ అని మీరు భావిస్తున్నారా? ఏమన్నా ఇట్లా చేసే అవకాశాలు ఉన్నాయా ఇన్ ఫ్యూచర్లో? సమయం చాలా తక్కువ ఉన్నదండి మనకు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి. ఈ సమస్యను బండి సంజయ్ సమస్యగా చూడకూడదండి. బండి సంజయ్ కాదు, బండి సంజయ్ ఒక వ్యక్తి. ఈరోజు ఒక తిరోగమన ఆర్థిక విధానాలు ఉండేటువంటి ఒక పార్టీ, ఒక రియాక్షనరీ పార్టీ దేశాన్ని పరిపాలన చేస్తుంది. వాళ్లకు మావోయిస్టు సిద్ధాంతంతో కానీ మావోయిజంతో కానీ ఎక్కడ పొత్తు ఉండదు. ఓకే, అభ్యంతరం లేదు. మేమంతా ఏం చెప్తున్నాం అంటే, అయ్యా మావోయిస్టులు కాదు మీరు చంపుతుండేది, అటవిక ప్రజల్ని చంపుతున్నారు, గిరిజనులు చంపుతున్నారు. మీరు
ఆ గిరిజనులను చంపి స్త్రీలు కాదు, భారతదేశంలో స్త్రీలను పూజించాలంటారు. స్త్రీలను చంపుతున్నారండి మనుషులైలు. ఆ సైన్యాన్ని పెట్టి చంపడం అనేటువంటిది ఏ రాజ్యాంగంలో ఉంది? కాబట్టి మేమేం చెప్తున్నామంటే తక్షణం ఆపండి. వాళ్ళు శాంతి చర్చలకు వచ్చే మాటైతే శాంతి చర్చలకు ఆహ్వానించండి, బేషరతుగా శాంతి చర్చలు చేయండి. వాళ్ళు ఏమడుగుతారో వస్తే కదా వాళ్ళు అడిగేది, ఏమడుగుతారో అడగని, మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి. ఆ రకంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడితే హింసకు తావులేని పద్ధతిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం. సరే, బండి సంజయ్ని ఏం చేయాలా? తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులండి. తెలంగాణలో ఇట్లాంటి ఈ పిచ్చి కూతలు కూసేటువంటి వాళ్ళకి ఏం చేయాలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఏమైనప్పటికీ బీజేపీ యొక్క తిరోగామి ఆర్థిక విధానాలతోనే వాళ్ళు మనుషులను చూడడం లేదు. ఈరోజు మొత్తం ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉండేటువంటి ఖనిజ సంపద దారదత్తం చేయాల పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్స్కు. ఆ రకంగా ఈ దేశ ప్రయోజనాలు, ఈ దేశ ప్రజల ప్రయోజనాలు కాకుండా కేవలం ధనవంతుల, పెట్టుబడిదారుల లేదా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలే ముఖ్యంగా భావించే పార్టీ కాబట్టే ఈ దుర్మార్గం చేస్తుంది. ఒత్తిడి చేయడం కోసం అందరూ కలిసి ఒత్తిడి చేయాలనే దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. అయితే పెద్ద పార్టీలు అన్నీ కూడా చొరవ తీసుకుంటే మా పార్టీ, ఎందుకంటే పొలిట్ బ్యూరో తీర్మానంగా చెప్పాను నేను, మా కింది స్థాయిలో కాదు కాబట్టి మా దేశపు అత్యున్నత స్థాయి కమిటీ చెప్పింది కాబట్టి ఆ ప్రయత్నం చేయడం తప్పులేదు. మా వైపు నుంచి కూడా ఆలోచిస్తాం. ఎస్, ఇదే విషయంపై ఒకసారి దుర్గాప్రసాద్ దగ్గరికి వెళ్దాం. దుర్గాప్రసాద్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే ఇప్పుడు చర్చల విషయంలో చాలామంది, హరగోపాల్ గారు, ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు, అలాగే రవీందర్ గారు కూడా చెప్పారు, మన గజల్ అశోక్ గారు కూడా చెప్పారు, మరి కొద్దిసేపట్లో మనకు ఒకసారి మన మిత్రులు ఐఎన్సీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు కూడా రాబోతున్నారు. అదే నేపథ్యంలో ఫస్ట్ మీరు ముర్ము గారితో కలిసే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే ముర్ము గారి అభిప్రాయము వారికి ఇచ్చారని చెప్తున్నారు, కానీ వారి దగ్గర నుంచి వెళ్ళి స్పందన ఏమొచ్చిందో అది ఇప్పటి వరకు తెలియలేదు. అది దాని విషయంలో మీరేమంటారండి? ప్రతి ఆఫీస్ కు పంపినామండి. ఇప్పటిదాకా రాష్ట్రపతి గారికి, తర్వాత హోమ్ మినిస్ట్రీ, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అన్నిటికి కూడా మనము మెయిల్ ద్వారా పంపినాము. అవి సెండ్ అయినట్టు కూడా మనకు రిసీవ్ అయినట్టు కూడా ఉన్నవి. అయితే ప్రధానంగా ఇప్పుడు పీస్ టాక్స్ సంబంధించినటువంటి విషయము, ఇప్పుడు ఇది క్లాష్ కాకముందుకు ఇదంతా కూడా ఏదో ఇద్దరి మధ్యన ఒక సాయుధ ఘర్షణగా ఉంది. కానీ ఇప్పుడు ఒక 2 నెలలుగా జరుగుతున్నటువంటి విషయాన్ని మన మీడియా కూడా అంత ముందుకు ఇదేదో ఒక ఈవెంట్స్ చంపుకుంటారు, పేరుతుంది, ఇద్దరు చనిపోయారు, ఒక కౌంట్ లెక్క ఉండే. కానీ ఇప్పుడు మీరు అన్న విషయాన్ని ఒక చాలా పాజిటివ్ అంశము, భారత ప్రజాస్వామ్యానికి పరిపుష్టి చేసేటువంటి విషయం ఏంటంటే, ఇవాళ బస్తర్ విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటున్నారు. మావోయిస్టుల నిర్మూలననే ఉద్దేశం అయితే సాధారణ ప్రజల ఆదివాసులు ఎందుకు హతమారుస్తున్నారు అనే ప్రశ్న ఇవాళ ముందుకు వచ్చింది. ఇవాళ ఆ గూడాల్లో అంతటి భయానకమైనటువంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నట్టు అనే విషయం కూడా వచ్చింది. హలో, వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుందా? నిజానికి ఇప్పటికీ నిర్దేశించుకున్న అటవీ భూభాగాన్ని మైనింగ్ కోసము అంబానికి అప్పగించాలి కాబట్టి ఆ ప్రాంతంలోని ఆదివాసీలను ఖాళీ చేసి లోతట్టు అడవుల్లోకి పారిపోయేలాగా చెయ్యాలి. కాబట్టి భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య ఉద్యమం వస్తుందనే బెడద కూడా ఉండకుండా ఒక భయానకమైన స్థితిని కొనసాగించడమే ఇవాళ కర్రగుట్టల మీద ఆ దాడి, ఆ సైనిక చర్య ప్రభుత్వ ఉద్దేశం ఇవాళ అర్థమవుతుంది. దీనికోసం రాష్ట్ర అధికారాలను, ఆదివాసీల రాజ్యాంగ రక్షణ హక్కులను కాలరాయబడుతున్న ఒక అప్రజాస్వామిక రీతిని ఇవాళ మీడియా కూడా గుర్తించాల్సి వచ్చింది. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది చాలా పాజిటివ్. మీడియా కూడా ఇవాళ ప్రజల పక్షాన ప్రభుత్వంతో వాదించడం విధి అని గుర్తు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఇవాళ భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక మేలు. భారత ప్రజాస్వామ్య పరిపుష్టికి స్టాక్స్ అనేటివి అవసరం. పీస్ శాంతి చర్చలు అనేటువంటివి ఒక ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేస్తాయి, ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథన్ చేస్తాయి, భారత రిపబ్లిక్ ని స్ట్రెంథన్ చేసేటి ఇదేదో. కాబట్టి భారత రిపబ్లిక్ స్ట్రెంథన్ కోసమైనా చర్చలు జరగాలి. ఇవాళ ఎందుకు ప్రజల రక్షణ రీత్యా వాళ్ళు ఏమంటున్నారు, మేము ఫీడ్బ్యాక్ అడిగితే ప్రజల రక్షణ రీత్యా మేము ప్రభుత్వ సైన్యాన్ని ప్రతిఘటిస్తూ వస్తున్నాము అని మావోయిస్ట్ పార్టీ అంటుంటారు. అందులో భాగంగానే ఇవాళ మేము తుపాకు పక్క పెడతాం, మేము ఎందుకు ఇక్కడ ఉండాల్సి వస్తున్నది, ఈ ప్రజల పక్షాన్ని ఎందుకు ఉండాల్సి వస్తున్న విషయం మాట్లాడటానికి వస్తామంటున్నారు వాళ్ళు. నువ్వు స్పేస్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో వస్తా అంటున్నారు కదా, నీ రాజ్యాంగ పరిధిలో చట్టం చర్చ చేయడానికి వస్తామంటున్నారు కదా.
ఎందుకు రాజ్యాంగాన్ని గౌరవించవు నువ్వు? Yes. నువ్వు రాజ్యాంగాన్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడికి రాజ్యాంగాన్ని గౌరవించవు అనేటువంటిది ఇవాళ సివిల్ సొసైటీ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. Right. కాబట్టి చర్చలతో ఇవాళ ఒకటే నిమిషం మాట్లాడతా. మీరు ఇవాళ ప్రజా సంక్షేమానికే కట్టుబడినదే అయితే శాంతి చర్చలు చేయడం ప్రభుత్వం బాధ్యత. అభివృద్ధి చర్చలతో పరిష్కరించబడుతున్నప్పుడు సాయుధ చర్య ఎందుకు? సామాజిక ఆలోచన ఇప్పుడు అందుకోసమే కదా ఈ చర్చల కంటే ఆరాట పడుతున్నది. మావోయిస్టుల సాయుధ బలం మధ్య ప్రభుత్వ సైన్యం మధ్యన సంఘర్షణగా ఆలోచించడం పరిపక్వత గల ఆలోచన కాదు, ఇది ఉండదు అట్లా. కాబట్టి చర్చలు జరగడం అనేటువంటిది ఇండియన్ రిపబ్లిక్ స్ట్రెంత్ కు ఉపయోగపడుతుంది. ఈ ప్రజల మౌలిక సమస్యలు ఇది ఒక నీకు ఒక తెలుసుకోవడానికి ఒక పరిశోధన. భారత ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసము ఒక సైంటిఫిక్ ఇది ఒక సైన్స్ ఇది. దీన్ని ఖచ్చితంగా భారత ప్రభుత్వం గుర్తించాలనేటువంటిది పీస్ టాక్ అడుగుతున్నది, ప్రజల అభిప్రాయాన్ని కూడా అడుగుతున్నది. రైట్ సార్, ఇదే విషయంపై ఇంకొకసారి మనం కోరం కనకయ్య గారు కూడా ఇప్పుడు మనతో కనెక్ట్ అయిపోయారు. ఎమ్మెల్యే కొరకం కనకయ్య గారి గురిగా కోరం కనకయ్య గారికి మనం స్వాగతం పలుకుతున్నాం. కోరం కనకయ్య గారు మీ వీడియోని ఒకసారి ఆన్ చేయండి సార్ ప్లీజ్. చేశా ఒక్కసారి సార్ ఇప్పుడు కనబడతలేదండి మీరు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం ఆదివాసీలనే టార్గెట్గా మాయిస్ట్ల పేరిట ఆదివాసులను టార్గెట్ చేస్తూ కేంద్ర బలగాలు అక్కడ విచ్చలవిడిగా కాల్పులు అలాగే బలగాలు మోహరించేసి అక్కడ చుట్టుముట్టాయి. అంటే ఆపరేషన్ కరగార్ పేరిట మనం వస్తున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మొదలైన కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ బార్డర్ కాడికి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఇదే కొనసాగిస్తుంది. ఇప్పుడు కర్రగుట్టలో మాత్రం ఆదివాసులను ఇండ్లలకు పరిమితం చేసేశారు. ఏ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే పీస్ టాక్స్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, నక్సలైట్లతోని చర్చలు జరపాలి అని చెప్పారు. ఈ విషయంలో ఇప్పుడు బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ వారితోనేందండి పీస్ టాక్ జరిపేది, వారు బందూకులు ఎత్తారని చెప్తున్నారు. ఒక విషయం మనం గుర్తించవలసి ఏంటంటే అక్కడ ప్రస్తుతం వాళ్ళు కేవలం డిఫెన్స్కు మాత్రమే, ఎవరైతే ఆయుధాలు వారి మీద ఎక్కిపెట్టి వారి మీద ఫైట్ చేస్తారో అప్పుడు వాళ్ళు డిఫెన్స్లోనే ఫైట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మన మిత్రుడు దుర్గాప్రసాద్ కూడా ఇదే చెప్పారు. ఈ విషయంలో యాజ్ ఏ ఎమ్మెల్యే ఆఫ్ ఐఎన్సి మీరేమంటారండి? నమస్కారం సార్. సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఒకసారి మీ వెహికల్ ఆపి మాట్లాడండి సార్. కనుక చెప్పండి, మాట్లాడండి, నా వినబడుతుందండి. మాది భద్రాద్రి కొత్తగూడెం సార్, ఛత్తీస్గఢ్ కి బార్డర్ లో ఉంటది ఎల్లదుర్గము. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు మేము తప్పుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనుషులై అందరం పుట్టిన తర్వాత అందరం బతకాల, జీవించాలి, అన్నీ ఉంటాయి. కానీ సార్ మీరు వెహికల్ ఆపాలి సార్, వెహికల్ ఆపకుంటే మీకు నెట్ ప్రాబ్లం అవుతుంది సార్. ఫ్రీజ్ అయిపోయారు మీరు, అంటే కొంచెం మీరు బండి ఆపి మాట్లాడండి సార్. బండి ఆపి మాట్లాడండి సార్, బండి ఆపండి. యా సార్ మాట్లాడండి, మాట్లాడండి సార్. ఏది బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాంత ఆదివాసీ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే భయానక వాతావరణంతో ఛత్తీస్గఢ్ మొత్తం కోయ గ్రామాలు గూడెల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు పిల్లలందరూ కూడా భయానక వాతావరణంలో బతుకుతున్నారయ్యా. కాబట్టి బండి సంజయ్ గారు గుర్తుంచుకోవాలి, ఈ తప్పుడు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కాపాడే బాధ్యత ప్రభుత్వాందే. కాబట్టి తప్పకుండా మనసు మార్చుకొని చర్చలకు రావని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ సార్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మన కనకయ్య గారు ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే అక్కడ ఒక ఎల్ఈడి పేలి కొంతమంది జవాన్లకు కూడా గాలాయనేది తెలుస్తున్నాయి. అంటే కాకపోతే పీస్ టాక్స్ అని ఎప్పుడైతే చర్చలకు నక్సలైట్లు వస్తా అని చెప్తున్నారో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎల్ఈడి పేలిందని చెప్తున్నారు. దీన్ని ఎలా గుర్తిస్తారండి, ఎలా మీరు స్పందిస్తారు ఈ విషయంపై? ఇదంతా ప్రభుత్వం చేసినట్టు కుట్రగా భావిస్తున్నా సార్. హలో, ప్రభుత్వం చేసినట్టు కుట్రలో భాగమైంది. కావాలని చెప్పి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసి గూడాలని కుటుంబాలని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. హలో చెప్పండి సార్, వినబడుతుంది, చెప్పుకుంటా పోండి మీరు. అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలి. ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఆదివాసి గూడాలు ఉన్నటువంటి మరి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కాపాడాలని చెప్పి
మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే అనేక మంది ఆదివాసీలను కూడా పొట్టన పెట్టుకున్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది, ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వారికి మావోయిస్టులకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది చెప్తున్నారు అనే నేపథ్యంలో ఇంకో క్వశ్చన్ కూడా రేస్ చేశారు. మీరు వాస్తవానికి వాళ్ళతోని చర్చలు జరపాలని చెప్తున్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా, మీరు ఎందుకు నిషేధం దాన్ని ఎత్తివేయరు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరిగేటువంటి పోరాటం సార్, మా వల్ల ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరి చక్కటి ఆలోచన ఉంది, ప్రజలందరినీ జనజీవన సవంతిలో కలవని చెప్పి ఆలోచన బాగానే ఉన్నది మా తరఫున. కాకపోతే పోలీసు అనేటువంటి వాళ్ళు భయంకరమైన వాతావరణం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. వారిని ఏదైతే ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల్ని కాపాడాలి. అదే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎత్తివేయలేదు అని చెప్పడం సరైనది కాదు. మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి ప్రొఫెసర్ హరగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. హరగోపాల్ గారు, ఇప్పుడు మనతో కనకయ్య గారు చెప్పారు ఏంటంటే ఎల్ఈడి పేలి కొంతమంది జవాన్లు అక్కడ గాయపడ్డారు అనే మనం ఏదైతే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుందో దాన్ని బట్టి ఎప్పుడైతే కనకయ్య గారితో మాట్లాడామో కనకయ్య గారు చాలా ఇది వారి చేసిన కుట్ర మాత్రమే, వారి ఆదివాసీలను ఒకసారి బద్నాం చేయడానికే ఒక కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నింది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇక ఒకసారి యుద్ధం అన్న తర్వాత ఎవరు గాయపడతారు అనేది ఎవరి చేతిలో ఉండదని, కనుక మొత్తంగా జవాన్లు 100% రక్షణగా ఉంటారు అనేటువంటిది ఏదైతుందో అది అసలు ఎంత పెద్ద బలగం ఉన్నా ప్రాణ నష్టం అనేది అటువైపు ఇటువైపు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా మనిషి ప్రాణానికి అత్యంతమైన విలువ ఉంటుందని మనం అనుకున్నప్పుడు అటు కానిస్టేబులే కావచ్చు, ఇటు నక్సలైటే కావచ్చు, ఆదివాసీ కావచ్చు, ఒక మనిషి ప్రాణం తీసుకోవడం అనేది ఏదైతుందో అది ఒక రకంగా అమానవీయమైంది, అనాగరికమైంది అనేటువంటి విలువను ఒకవేళ మనం అంగీకరిస్తే ఎవరి ప్రాణ నష్టం జరిగినా అది ప్రాణమే. కనుక ఇక్కడ జవాన్ల ప్రాణము పోయింది లేదా ఆదివాసుల ప్రాణం, ప్రాణ నష్టం జరుగుతున్నది అనేది వాస్తవం. ప్రాణ నష్టం జరగకుండా ఒకవేళ మనిషి ప్రాణాన్ని మనం అత్యంత విలువైన ప్రాణంగా పరిగణిస్తే శాంతి చర్చలు అనేటువంటిది ఒక రకంగా ఈ హింస నుంచి తర్వాత ఈ ప్రాణ నష్టం నుంచి సమాజాన్ని లేదా ఈ మొత్తం జరుగుతున్న ఘర్షణని బయటికి లాగడానికి అది ఒక మార్గం. మన అందుకనే శాంతి చర్చల కొరకని పిలవండి, మీరు కూర్చొని మాట్లాడండి, తర్వాత ప్రాణ నష్టం లేకుండా సమస్యలు ఏమిటి, ఏ సమస్యల వలన ఇంత అలజడి వస్తుంది. అప్పుడు అందుకని నేను మొదటి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది 200 ఏళ్ళ నుంచి ఆదివాసీలు ఈ దేశంలో పోరాడుతున్నారు, ఇప్పుడు కాదు. మావోయిస్టులతోనే ఆదివాసీ పోరాటాలు ప్రారంభం కాలేదు. ఆదివాసాలు పోరాటాలు జరుగుతున్న కాలంలో మార్క్సిస్టు మావోయిస్టు కూడా అక్కడికి చేరారు. ఆ ఉద్యమంలో వాళ్ళు భాగమయ్యి ఆ ఉద్యమానికి వాళ్ళు ఒక బాసటగా నిలిచారు అనేటువంటిది ఒక చారిత్రక వాస్తవం. కనుక ఇవాళ మావోయిస్టులు లేనప్పుడు ఆదివాసీ పోరాటాలు జరిగాయి, మావోయిస్టు లేని ప్రాంతంలో ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి. కనుక ఇది మావోయిస్టునే కాకుండా ఆదివాసీలు తమ అస్తిత్వము, తమ ఆత్మగౌరవము, తమ స్వయం పరిపాలన, తమ ఆస్తి, తమ అడవి, ఇవి వాళ్ళు ప్రాణప్రదంగా చూస్తారు. ఆ ప్రాణప్రదంగా చూస్తున్న ఆదివాసీలు ఎవరైతున్నారో ప్రభుత్వాన్ని నిరంతరంగా ప్రశ్నిస్తున్నారు. మీరు అసలు మా వనరులు తీసుకుంటామన్నారు, మా ఖనిజాలు మా అడవిలోకి వచ్చారు, కానీ మా అనుమతి లేకుండా మీరు రావడానికి వీల్లేదని మీరే రాజ్యాంగంలో రాసుకున్నారు. వేదాంత వాళ్ళు ఒరిస్సాలో వాళ్ళు పోదామన్నప్పుడు 12 ఆదివాసీ పంచాయతీలు మీరు రావడానికి వీళ్ళంటే వేదాంత వెనక్కి పోవాల్సి వచ్చింది. అంటే ఆదివాసులకు అధికారం ఉంది అది, ఎందుకంటే ఆ మొత్తము ప్రాంతం ఏదో వాళ్ళు అక్కడ దాన్ని కాపాడారు, అడవిని కాపాడారు, ఆ సంపదను కాపాడారు. కనుక ఆదివాసులకు ఆ అడిగేటువంటి హక్కు ఏదైతుందో వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రాణ నష్టం ఏంటి, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు. కనుక బయట నుంచి సరే మావోయిస్ట్ పార్టీ ఈ ఆదివాసులు వచ్చినటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దమనకాండ వలన కావచ్చు, లేదా రాజకీయాలు కావచ్చు, ఏ కారణం అయితే ఏంది మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని దాని తీవ్రతను గమనించి వాళ్ళు ఏమన్నారంటే శాంతి చర్చలో పోదామన్నారు. అది ఒక స్టెప్ ఫార్వర్డ్. ఆ స్టెప్ భారతీయ జనతా పార్టీ ముందుకెందుకు రావాలి, లేదా బండి సంజయ్ అయినా ఎందుకు ముందుకు రావాలంటే ఏదో మావోయిస్టు శాంతి చర్చలన్నీ కాదు, ఆదివాసీలు ఎవరైతే అక్కడ జీవిస్తున్నారో వాళ్ళు నిరంతరంగా ఒక రకమైన భయంలో జీవిస్తున్నారు. కాబట్టి
వాళ్ళకు కొన్ని మౌలిక సమస్యలు కాబట్టి మీరు శాంతి చర్చలు జరిపితే ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో అది అందుకనే ఏమంటుందంటే మీరు మావోయిస్ట్తో చర్చలు జరుపుతారా అదే సెకండ్ స్టెప్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ స్టెప్లో ఆదివాసీ నాయకులతో మాట్లాడండి, ఆదివాసుల నాయకులని పిలిచి అసలు ఏం జరుగుతుందో ఆదివాసీ ప్రాంతాలు అడగండి. ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ఆదివాసీ నాయకుల్ని పిలిచి మీరు వారితో మాట్లాడండి, ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు హింస జరుగుతుంది అనేది ఆదివాసీ నాయకులకు జవాబు చెప్పండి. కనుక చర్చలు జరపడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఒక రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రమాణాలతో నడుస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో డైలాగ్ అనేటువంటిది ఏదైతుందో అది దానికి ప్రాణప్రదమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఆథారిటేరియనిజంలో ఒకడే మాట్లాడతాడు, మనం వినాలి. డెమోక్రసీలో డైలాగ్ ఉంటుంది, ప్రజలకి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన నిరంతరంగా సంభాషణ ఉంటుంది. ఈ శాంతి అనేది ఆ సంభాషణలో భాగం, ఆ ప్రక్రియలో భాగం. కాబట్టి శాంతి చర్చలకి మీరు ముందుకు రండి అంటున్నాం. బండి సంజయ్ కూడా అంటే మీరు కరీంనగర్ ప్రాంతం ఇచ్చారు, అది కరీంనగర్లో విపరీతంగా పోరాటాలు జరిగిన ప్రాంతం. ఆ ప్రాంతం ప్రజలు మిమ్మల్ని ఏ కారణమే ఎన్నుకున్నారు కనుక మీరు కరీంనగర్ యొక్క చరిత్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడేప్పుడు ఏదైతుందో శాంతి చర్చలు తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున శాంతి చర్చలు జరపడం అవసరమే అని మీరు అంటే అది ప్రజలు హర్షిస్తారు. కానీ ఇప్పుడు ఏంటని మీరు ఏదైతే అంటున్నారో మరి అది ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకెట్టి తీసుకుపోతారు, ప్రజాస్వామ్య వ్యవస్థని మీరు ఎట్లా అంటారు అనే సాంకేతికమైన సమస్యలు ముందుకు వస్తాయి. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు ప్రస్తుతం ఏదైతే ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పారు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. రిలేటివ్స్ లీవ్ ద మావోయిస్ట్ పార్టీ, వై డోంట్ యూ టాక్ విత్ ద ట్రైబల్ లీడర్స్ అని చెప్పారు. ట్రైబల్ లీడర్స్ ఆదివాసీలకు సంబంధించిన నాయకులతోని పిలిపించి వారితోనే మాట్లాడండి, అసలు వాస్తవానికి మీ సమస్యలు ఏంటి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు, మావోయిస్ట్ లైన్ పార్టీకి సంబంధించిన మాట్లాడే ముందు వారితోనే మాట్లాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రగుట్ట ప్రాంతం అనేది అంత వీరికి ఒకసారి మనం చూసుకున్నట్టే అబుజ్మాడు కర్రగుట్ట అనే ప్రాంతాలు మావోయిస్ట్ పార్టీకి ఇంత బలాన్ని ఎట్లా చాలా సమకూర్చాయండి అశోక్ గారు? ఇప్పుడు కర్రగుట్టలు అనేటువంటి ప్రాంతంలో నిజంగా మావోయిస్టులు ఉన్నారా లేరా అనేది ఇప్పటి వరకు కూడా గత 15-20 రోజులుగా వాళ్ళు ఆపరేషన్ నిర్వహించిన తర్వాత కూడా అటు ప్రభుత్వ బలగాలు కానీ ప్రభుత్వ మంత్రులు కానీ ఇంకెవరు కూడా తేల్చి చెప్పలేకపోతున్న పరిస్థితిని మనం ఇవాళ గమనిస్తున్నాం. వాస్తవంగా అంత పెద్ద ఆపరేషన్ 10,000 మంది అన్నారు, 20,000 మంది అన్నారు, ఆ పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుందని చెప్పినప్పటికీ బాంబింగ్ జరిగిందనేది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా విన్నారు. శబ్దాలు మీడియా వాళ్ళు కూడా కొంత అందుబాటులోకి వెళ్ళిన వాళ్ళు కూడా విన్నారు. అయినప్పటికీ అక్కడ మావోయిస్టులు ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ అనిశ్చితంగానే ఉన్నది. అదొక అంశం. అయితే మావోయిస్టులు కర్రగుట్ట మీద ఉన్నా లేకపోయినా ఇవాళ ఒక తెలంగాణ సమాజమే కాదు, ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి సోని సోర్ లాంటి వాళ్ళు, మనీష్ కుంభం లాంటి వాళ్ళు, ఆదివాసీ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు, సమీపంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఈ డిమాండ్ ముందటి నుంచి వాళ్ళే లేవనెత్తుతున్నారు. ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ఆదివాసీ సమాజం అంతా అతలాకుతలం అవుతున్నది. అసలు బ్రతుకు తెరువు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మొన్న సీతక్క గారు చెప్పినట్టుగా ఎండాకాలంలో ఇవాళ కాస్త ఈ సమయంలోనే ప్రజలు అటవీ ఉత్పత్తులను సేకరించుకొని ఒక 6 నెలలకు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి సమయం ఇది. ఈ సమయంలో పెద్ద ఎత్తున పంపించి గ్రామాల నుంచి మీరు బయటికి వెళ్ళొద్దు, ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు అనేటువంటి వాతావరణం కల్పించినప్పుడు ఎట్లా వాళ్ళ జీవనోపాధి ఏంటిది? వాళ్ళకి నిజంగానే పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కట్టుకొని ఇన్కమ్ వెనకాల ఆదాయాన్ని కూడా పెట్టుకున్నటువంటి వ్యవస్థ కాదు ఆర్థిక వ్యవస్థ. ఏ రోజు ఆ రోజుగా కొనసాగేటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది ఆదివాసుల జీవన విధానం. మరి అలాంటప్పుడు రోజువారీగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులను కూడా చేసుకొని ఇవ్వకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నభిన్నం అవుతున్నది. వాళ్ళకి సంబంధించినటువంటి అసలు మానసికంగా ప్రశాంతత లేకుండా వాళ్ళు అక్కడ మేము జీవించగలుగుతామా, ఈ ప్రాంతంలో బ్రతకగలుగుతామా లేదనేటువంటి ఒక భయపూరిత వాతావరణం కల్పించడం అనేది ఎందుకు? నిజంగా అవతల పక్షం వాళ్ళు మేము యుద్ధాన్నే కోరుకుంటున్నాం, మీరు ఏం చేసాం, మేము అసలే రాము అనేటువంటి విధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ బలగాలు దాడి చేస్తారంటే దానికి ఓ లిస్ట్ వేసి ఉంటుంది కావచ్చు. కానీ అవతల పక్షము మేము పూర్తిగా చర్చలకు సిద్ధంగా ఉన్నాము, దానికి నిదర్శనంగా ఏమైనా ఈ లేఖలు అంటే పార్టీ తరఫున విడుదల చేసినటువంటి లేఖలు ఫేక్ అనుకునే అవకాశం ఉంటుందని వాళ్ళ పార్టీ నాయకులు ఒకరు స్వయంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా మేము చర్చలు అసలు జరిపేది లేదనేటువంటి వైఖరి ఏదైతే ఉందో
ఎందుకంటే వాస్తవంగా రైట్ అశోక్ గారు ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి మనం మన కనకయ్య గారి దగ్గర వెళ్దాం. కోరం కనకయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన అశోక్ గారు చెప్తున్నారో ఏదైతే ఉన్నదో ఆదివాసీలకు సంబంధించి ఏదైతే నాయకులు ఉన్నారో ఆదివాసులు కేవలం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వాళ్ళకు సంబంధించిన ఒక సంవత్సరానికి సరిపడే ఆదాయాన్ని ఇప్పుడే సమకూర్చుకుంటారు. ఈ సమయంలోనే వారికి అక్కడనే వాళ్ళ ఇళ్లకి కట్టడి చేసేసి వారికి ఇంటి నుంచి వెళ్ళి బయటికి రాకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాబోయే కాలంలో అనేక ఇబ్బందులలో గురి అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ లీడర్ ఆఫ్ ఎస్టీ కమ్యూనిటీ మీరేమంటారండి? కనకయ్య గారు, కనకయ్య గారు మీ ఫోన్ మ్యూట్ అయిపోయిందండి. కనకయ్య గారు మీ ఫోన్ మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి. సో ఎనీవే లెట్ us మన గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు ప్రస్తుతం ఏదైతే చాలా ఒక విషయం ఏంటంటే చాలా ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఆదివాసీలకు సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఈ కాలంలో వారు ఏదైతే తన బతుకు తెరువు గురించి కూడబెట్టుకుంటారో ఆ అవకాశం కూడా లేకుండా చేశారు ఆదివాసులను ప్రస్తుతం. అయితే ఈ వచ్చే కాలంలో ఇంకా గుడ్డు పరిస్థితి రాబోతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరేమంటారండి? ఇది ఎలా స్పందిస్తారండి ఈ విషయంలో? ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు దుర్మార్గం ఇది. ఒక పెద్ద డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలా, వాళ్ళ మీద ఒత్తిడి పెంచేటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యవాదుల్ని అట్లాగే గిరిజన సంఘాలు గిరిజన పార్టీలు ఏవైతే గిరిజనుల పట్ల సానుభూతిగా ఉన్నాయో అటువంటి ఒక పెద్ద ఉద్యమం రూపంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప, ఎందుకంటే ఇప్పుడు హృదయం లేని ప్రభుత్వం అండి ఇది. ఇక్కడ వీళ్ళకు మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పేద ప్రజల కష్టాల గురించి ఆదివాసుల కష్టాల గురించి పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళకు గౌతమ్ అదాని కనపడుతున్నాడు, లేకుంటే అంబానీ కనపడుతున్నాడు, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు కనపడుతున్నాయి. వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం కోసమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ రీతి ఏంటంటే ఒక ప్రజాస్వామ్య ఉద్యమం రూపంలో ఒత్తిడి తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో మా భాగం మేము చేస్తాం. అందరూ కలిసికట్టుగా ముందు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ముందు చర్చలు జరపండి. ఇప్పుడు అటవీ అంటే ఈ ఆదివాసీ నాయకులుగా ఉండే వాళ్ళతో చర్చలు పాపం వాళ్ళు ఎక్కడ బయటికి రానివ్వడం లేవాలి, వాళ్ళు చర్చలకే వస్తారు. కాబట్టి మీరు ముందు యుద్ధాన్ని ఆపండి, కగారు ముందు ఆపండి, ప్రశాంత ఏర్పాటు చేయండి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజాస్వామ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కోసం నాయకుల్ని పిలువండి అనేటువంటి పద్ధతిలో ఒత్తిడి తీసుకొని రావాలా. ఆ ఒత్తిడి తొలగకుండా వాళ్ళ మీద ఆదివాసీల మీద ఈ తుపాకులు ఎక్కువ పెట్టిన తర్వాత పాపం వాళ్ళు బయటికి ఎక్కడ రాగలుగుతారండి? ఈరోజు గాజాలో మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ దురాగతో వాళ్ళకి అసలు ఆహారం లేదు, ఆకలి చావులు జరుగుతున్నాయని. ఇప్పుడు ఆదివాసులు ఆకలి చావులు చూడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కాలంలోనే ఏదైనా సేకరించుకోవాలా, బయటికి పోనీయకుండా బయటికి పోతే కాల్ చెప్తామంటే ఎంత దుర్మార్గం ఉంటారు, మానవత్వం ఉందా వీళ్ళకు? కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే పద్ధతిలో అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కలిసికట్టుగా ప్రజాస్వామ్యవాదులను ఒత్తిడి చేయాలని రైట్ సార్. ఒక కంక్లూడ్గా ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్గా సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పీస్ టాక్స్ కమిటీ కానివ్వండి, మీలాంటి విద్యావంతులు కానివ్వండి, అనేక మార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో ఎట్లా ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ రిజల్ట్ ఏమొస్తుందని భావించవచ్చు సార్? అంటే ప్రస్తుతం మనం ఈ పీస్ కమిటీ ద్వారా ఈ చర్చల విషయంలో సఫలమవుతామా, లేకపోతే ఇలాగే కొనసాగిస్తూ పోతామా? అంటే ఒక చిన్న మార్పు ఏమిటంటే అమిత్ షా ఏ కారణమనో కానీ మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీ బ్రదర్స్ అని ఆయన అట్లా ఒక అడ్రస్ చేశాడు. మొదటిసారిగా బ్రదర్స్ అన్నాడు. సరే, అది పెద్ద మార్పా లేక ఆయన ఏదో అనాలని అన్నాడు మనకు తెలియదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇమీడియట్గా ఒప్పుకోవడం అనేది, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు కంప్లీట్గా కన్విన్స్ అయ్యారు. తర్వాత అదాని అంబానీ వాళ్ళ వెనుక తరుముతున్నారు.
అంతర్జాతీయంగా కూడా విపరీతమైన ప్రెషర్ ఉంది. కార్పొరేట్ అది ఫార్మర్స్ మూవ్మెంట్ జరిగినంత పెద్ద ఎత్తున ఆదివాసీ ఉద్యమాలు ఇది బయట సమాజంలో అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పించి వాళ్ళ విధానాన్ని మళ్ళీ పునఃపరిశీలించుకోవడం అనేది వాళ్ళ రాజకీయ సంస్కృతిలోనే అది భాగం కాదు. అక్క ఇవాళ ఒకవేళ ప్రభుత్వము తాము తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ పరిశీలించాలి అని అంటే సిపిఎం మతులు చెప్పినట్లుగా మీరు బయట నుంచి విపరీతంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీలు, ప్రజలు ఒకవేళ దేశవ్యాప్తంగా కదిలి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగితే భారతీయ జనతా పార్టీగా అంతకంటే పెద్ద పార్టీ కూడా దిగి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మళ్ళీ ఇంకా ఎన్నికలనే ఒక ప్రక్రియ ఉంది. అది ఎంత లోపభూయిష్టమైన ఎన్నికలనే ప్రక్రియ ఒకటి ఉంది. మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోవాలి. ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. కనుక ప్రజా ఉద్యమాలు అనేవి ఏవైతున్నాయో పూర్తిగా విస్మరించేటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ అంచనా ప్రకారం అసలు ఈ ప్రజా అభిప్రాయం అనేది పైన ఉంది, ఇది పెరిఫర్, ఇది పెద్ద ఇది కాదు అని వాళ్ళ అంచనా. కానీ ఈ ఉద్యమం ఇంకా మరింత పెరిగి ఇది ఉద్యమం ఎక్కడో ఇది తీవ్ర రూపం దాల్చి ప్రజాభిప్రాయాన్ని షేప్ చేస్తుంది అని అటువంటి మెసేజ్, ఒక సందేశం వాళ్ళకు పోతే, వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా కానీ వాళ్ళ సంస్థల ద్వారా కానీ ఆ మెసేజ్ పోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కదలడానికి కొంత ఒక అవకాశం ఉంది. అంతవరకు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఫార్మర్స్ విషయంలో చాలా చాలా పెద్ద ఉద్యమం చేసేది దీర్ఘకాలికమైన తర్వాత కానీ ప్రభుత్వము దిగి రాలేదు. ఎన్నిసార్లు చర్చలు జరిగినా ప్రభుత్వము కిందికి దిగలేదు. కానీ చివరికి ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఆ 3 చట్టాలని వెనక్కి తీసుకున్నది. అంటే ఒక ఎగ్జాంపుల్ మనకుంది. ప్రజల ఒత్తిడి కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. ఎప్పుడు స్పందిస్తుందంటే ఫార్మర్స్ మూవ్మెంట్, రైతాంగ ఉద్యమం అంత బలంగా ఇప్పుడు కూడా శాంతి కొరకని ఒకవేళ అంత బలమైన ఉద్యమాన్ని నిర్మించడం ఈ ప్రభుత్వము వింటుంది లేదా వినవలసి వస్తుంది అనేటువంటిది మనము ఈ సందర్భంలో గ్రహించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు. ప్రస్తుతం ఏదైతే మనం కంక్లూడ్గా మనం సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఈరోజు మనకు సంబంధించిన అనలిస్టులు ఎవరు ఉన్నారు చాలా క్లియర్గా విషయం చెప్పారంటే ఇది ఒక బండి సంజయ్ చెప్పిన మాటలు కావు. బండి సంజయ్ వెనకాల ఏదైతే ఉందో అమిత్ షా మాటలే, నరేంద్ర మోదీ మాటలే. అమిత్ షా మోదీ మాటలే కాకుండా కార్పొరేట్ సంబంధించిన కంపెనీల మాటలు మాత్రమే ఈరోజు బండి సంజయ్ వ్యక్తం చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు రాబోయే కాలంలో ప్రజా ఒత్తిడి తీసుకొస్తే మాత్రం ప్రజా ఉద్యమాల ద్వారానే బీజేపీని ఈరోజు చర్చల విషయంలో ఆపరేషన్ కగార్ను ఆపే విధంగా మనం చేయొచ్చు అని మన మిత్రులు చెప్తున్నారు. కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారికి నమస్కరిస్తూ, స్ఫూర్తిదాయకమైనటువంటి చైతన్యదాయకమైనటువంటి వారి విశదీకరణ చాలా అద్భుతంగా ఉన్నందువల్ల వారికి ధన్యవాదాలు, అలాగే అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. సమస్య చాలా సున్నితమైనటువంటిది. ఇది ముఖ్యంగా ఈ సమస్యను మనం ఆలోచించే ఒక విధానంలో కాకుండా అన్ని విధానాల్లో అన్ని వైపుల నుండి కనుక మనం చూసినప్పుడు తప్పక పరిష్కారం అనేటువంటిది సులభ సాధ్యమే. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదివాసీల యొక్క అస్తిత్వం అనేది ప్రాణప్రదమైనటువంటిది. ఈ సమస్యకు ఆయుపట్టు. మనం దాన్ని కనుక గట్టిగా పట్టుకోగలిగితే, అక్కడి నుంచి కనుక మనం ఈ చర్చను మొదలు పెట్టగలిగితే, సమస్యకు పరిష్కారం కనుక్కోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈరోజు శాంతి చర్చలు అనేటువంటి పదంలో శాంతి అనేటువంటి పదానికి ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చారు. శాంతి అంటే మనం ఏదో నిశ్శబ్దంగా ఉండటం లేదా లొంగిపోయి ఉండటం కాకుండా ఒక సమస్యను పరిష్కారాని కోసమై మూలాలను అన్వేషించడం. అంటే మూలాలను అన్వేషిస్తూ సమస్య యొక్క పరిష్కారాన్ని కనుక్కోవడం శాంతి అనేటువంటి నిర్వచనం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ ఈ శాంతి చర్చలు జరపడం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఎందువల్ల అంటే ప్రజాభీష్టం, అలాగే ముఖ్యంగా ఆదివాసీల యొక్క అభిమతం కూడా అదే. కాబట్టి వారి అస్తిత్వాన్ని, అలాగే ఆటవిక ప్రాంతాన్ని అంతటిని కూడా సంరక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ అలైడ్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా ఎలా ఈ చర్చల వైపు సుముఖంగా ఉన్నాయో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మన మిత్రులంతా కూడా ఈరోజు చాలా చక్కటి అభిప్రాయాలను తెలియజేశారు. సారాంశం ఏంటంటే మనం అందరూ కలిసి శాంతి చర్చలు జరగటానికి ఒక ఆస్కారం రావటం అనేది చాలా పెద్ద విషయం. నిజంగా మన అందరి మిత్రులు చెప్పడం, ఈ ఆస్కారం, ఈ అవకాశం రావటం అనేది నిజంగా చారిత్రాత్మకం. కాబట్టి అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం దుర్వినియోగం చేసుకోరాదు, అవకాశాన్ని మనం చేతి నుండి జారవిడ్చరాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఈ యొక్క అడవి బిడ్డలకు మేలు చేయాలి అనేటువంటి, శ్రేయస్సు కలగాలి అనేటువంటి ఒక ఆకాంక్ష బలీయంగా ఉన్నట్లయితే తప్పక చర్చల విషయంలో సుముఖంగా ఉండాలి, వాళ్ళ వైఖరిని మార్చుకోవాలి. వాళ్ళ వైఖరిలో మార్పు తెచ్చుకొని శాంతి చర్చలు అనేటువంటిది నిజంగా ఒక అభ్యున్నతమైనటువంటి ప్రగతి పథంలో నడిపేటువంటి ఒక మార్గం. కాబట్టి ఖచ్చితంగా అలాంటి నేపథ్యం రావాలి అని విశ్వసిస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రొఫెసర్ హరిగోపాల్ గారికి మరోమారు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈరోజు కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, ప్రొఫెసర్ అబ్దుల్ గఫూర్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారికి, అలాగే బల్ల రవీందర్ గారికి, కోరం కనకయ్య గారికి, అలాగే గాజర్ల అశోక్ గారికి, దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అలాగే మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.